భాగవతమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన భక్తిశాస్త్రం మోక్షశాస్త్రం శ్రీమద్ భాగవతం నిన్న రోజున సుఖయోగిందులు పరీక్షణ్ మహారాజు చెప్తున్న వృత్తాంతాల్లో వామన చరిత్ర త్రివిక్రమ వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. వామన త్రివిక్రమ నామాల్లో ఉన్న విశేషాలను వ్యాఖ్యానించుకున్నాం. ఇవి ఆ అవతారాన్ని ప్రకటించక ముందే భగవానుడుకున్న నామములు, భగవానుకున్న తత్వము. ఎందుకంటే బలిచక్రవర్తికి ముందే వేదం ఉంది. వేదములోనే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం ఉన్నది. తనదైన తత్వాన్ని బలిచక్రవర్తి యొక్క భక్తికి సంతోషించి స్వామి ప్రకటించాడు. అయితే మనం నిన్న చెప్పుకున్నప్పుడు తనది అనుకున్న లోకములన్నీ స్వామి 2 అడుగులుగా అయిపోయాయి. 3వ అడుగు ఎక్కడా అనే ప్రశ్నకి నీ తృతీయ పదము నిజము నా శిరము నా నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అని అన్నాడు బలిచక్రవర్తి. అంతవరకే నా శిరస్సు పోయి పెట్టవయ్యా అన్నాడు, కానీ ఆయన పెట్టలేదు. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే కొంతమంది నిన్న కథంతా విన్నాక ఎంత విన్నా పాతాళం తొక్కేసేయడానికి సందేహం అలాగే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ సందేహం పోగొట్టడానికి మళ్ళీ ఇవాళ మనం ప్రస్తావన చేసుకున్నాం. పాతాళం తొక్కేయడం, గట్టిగా తొక్కితే బురదలో కూరుకుంటారు కానీ పాతాళానికి వెళ్ళరు. పాతాళం యొక్క స్థితి ఎక్కడ అనేది మనం చెప్పలేం. నేలం తవ్వుకుంటూ వెళుతుందా లేదా భూమి గోళానికి క్రింద ఉందా కూడా మనం చెప్పలేం. పాతాళం యొక్క స్థితి అంటే పాతాళం తొక్కడం అనేది ఎక్కడా లేదు. భాగవతంలో కానీ విష్ణు పురాణంలో కానీ పాతాళంగా తొక్కడం లేదు. ఆయన అన్నదొక్కటే, నా తలపై పెట్టవయ్యా అన్నాడే తప్ప తలపై పెట్టిన దాఖలా మాత్రం లేదు. నా తలపై పెట్టు అంటే అర్థం ఏంటంటే మమ అన్నది నీ 2 అడుగులుగా అయిపోయింది. అహం నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని చెప్పడానికై నా తలపై నీ పాదం పెట్టు అనడం నీ 3వ అడుగుకి నన్నిచ్చుకుంటున్నానని అర్థం. ఎందుకంటే ప్రధానంగా జీవుడి యొక్క బ్రహ్మరంధ్ర స్థానమేగా, అది దానిలో ఉన్న ఆంతర్యం. అంతేగాని మనం బొమ్మలు వేసుకుంటాం, స్వామివారు పాదం పెట్టినట్టు బలి నమస్కరిస్తున్నట్టు మన భావం కోసం వేసుకోవడమే కానీ ఎక్కడ జరగలేదు. అలాగే బలితల మోపిన పాదము అని అన్నమయ్య కూడా కవితాత్మకమైన ఒక అభివ్యక్తే తప్ప అది వాస్తవం మాత్రం కాదు. అంటే బలి సమర్పించుకున్నాడు ఆ పాదానికి తనని తాను అని చెప్పుకోవడం మాత్రమే తప్ప తొక్కలేదు అన్న విషయం మనం దృఢంగా పెట్టుకుంటే ఇంకోళ్ళకి చెప్పచ్చు. అటువంటి స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. పైగా గగనానికి వెళ్ళిన పాదం ఒక మహాకార్యం చేసుకుని వచ్చింది. తర్వాత కొంత కథ అయిన తర్వాత అది మనం చెప్పుకుంటాం. మొత్తానికి భువిని తర్వాత దివిని మొత్తం కొలిచినటువంటి పాదం బలి యొక్క అహాన్ని అణచివేసిన పాదం, అహాన్ని అణచివేసిన పాదం. అంతేకాదు బలికి అహం అణచివేయడం అంటే అహాన్ని అర్పించాడు మహానుభావుడు. ఇంకేమున్నది, పాదానికి తనని తాను అర్పించుకున్నాడు. అందుకే మాయని జయించినటువంటి బలిచక్రవర్తికి విష్ణువు ఇచ్చినటువంటి అనుగ్రహం, రసాతలంలో నీ గృహం దగ్గర కాపలా కాస్తాన్ని ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం స్మరించుకుంటూ శిక్షించే నెపంతో బలిని రక్షించినటువంటి నారాయణుని యొక్క అపారమైన కృపా వాత్సల్యమే వామన త్రివిక్రమ స్వరూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నది. బలి అనే మాట ద్వారా భగవంతునికి నిజమైన పూజ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. అహంకార మమకార సమర్పణమే నిజమైన అర్చన. ముందు మమిస్తే తర్వాత అహమిస్తావు, నాదంటూ ఇచ్చాక నన్నిచ్చుకుంటావు. అదే కావాలి, అదే నిజమైన పూజ. అప్పుడే త్రివిక్రమత్వ తత్వం నీకు అర్థమవుతున్నది ఇక్కడ. అటువంటి విశేషమైన ఘట్టాన్ని విడవలేక విడిచిపెట్టి వెళుతున్నాం. అందుకోసారి స్మరించుకోవడం. అయితే పురాణములన్నింటిలో కూడా ప్రధానంగా ఒక లక్షణం ఉంటుంది. భాగవతం కూడా పురాణ సంప్రదాయం ప్రకారం చెప్పబడింది కనుక దీని పురాణము అని మనం అంటున్నాం. పురాణ సంప్రదాయంలో సర్గ ప్రతిసర్గ మన్వంతరములు ఇవన్నీ ఉంటాయి. అలాంటి దశలక్షణములు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో మన్వంతరాలు, వివిధ చక్రవర్తుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చిన్న అంశం ఉంది. ప్రతి పురాణంలో సామాన్యాంశం అది. మన్వంతర గాథలు, మన్వంతరాల్లో వివిధ దివ్యమైనటువంటి రాజవంశ చరిత్రలు, ఋషుల చరిత్రలు, ఇది పురాణంలో ప్రధానం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ మన్వంతర ఆనువంశిక ఇత్యాది కథలు. అయితే క్షత్రియుల చరిత్రలు ఋషుల చరిత్రలు ఎందుకు చెప్పారు, ఇది పెద్ద ప్రశ్న మనకి. అయితే వాళ్ళ చరిత్ర చెప్తున్నప్పుడు సామాన్యుల చరిత్ర కూడా అందులో చెప్పబడలేకపోలేదు. కానీ వీళ్ళ గురించి ఎందుకు చెప్పారు అంటే వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు, వాళ్ళు సూర్య చంద్ర వంశముల నుంచి ఉద్భవించిన మహాపురుషులు ఒక్కొక్కరు. వారు ధర్మాన్ని ఎలా నిలబెట్టారు అనేది ఇక్కడ ఈ 2 మనం ఒక జాతుల లెక్కలో చూడడానికి లేదు. ఋషులు అంటే తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానం వారిది. ఆ జ్ఞానాన్ని ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేసేవారెవరు, వాళ్ళు పాలకులు. ఆ పాలకులు క్షత్రియులు అన్నారు. అందుకే ధర్మం నిలబెట్టడానికి ఒకవైపు ధర్మజ్ఞాన సంపదను అందించే వాళ్ళు ఒకరైతే, ఆ రెండిటికి కట్టుబడి పాలన చేసి సమస్త ప్రజాక్షేమం ఇచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళు పాలకులు. అందుకు వాళ్ళిద్దరి చరిత్రే చాలా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ.
అందుకు మహాత్ములైనటువంటి దివ్య చక్రవర్తుల చరిత్రలు ఎన్నెన్నో చెప్పబడుతూ ఆయా మన్వంతర అధిపతులు ఆ సమయంలో వచ్చినటువంటి వివిధ రాజవంశాలు వీటిని ప్రస్తావన చేస్తూ శుక్రయుగుందులు చెప్తున్నారు. ఎక్కడ ఆ భాగవత తత్వం పెళ్ళుబుకుతుందో ఆ కథల్ని విస్తరించి చెప్తున్నారు. మిగిలినవి తావన్మాత్రంగా స్మరించి వెళ్ళిపోతున్నారు. ఇది పురాణం యొక్క సంప్రదాయం. అయితే అలా చెప్పిన కథల్లో కూడా మనం కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ భాగవతాన్ని పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం. ఆ దివ్యమైనటువంటి చరిత్రల్లో వైవస్వత మనువు గురించి నేను ప్రస్తావన చేసుకున్నాం. ఆయన సూర్యభగవానుడి యొక్క తనయుడు. అతడు తొలి సూర్యవంశ ప్రభువు వైవస్వత మనువు. అందుకే మనువంశ రామ అన్నారు కదా. ఆ వైవస్వత మనువు నుంచి క్రమంగా ఇక్ష్వాకువు మొదలైన వారందరూ ఉద్భవించి వచ్చినటువంటి వారు. అలా వచ్చినటువంటి చరిత్రల్లో, మనువంశ చరిత్రల్లో, సూర్యవంశ చరిత్రల్లో ఎందరో మహానుభావుల యొక్క పేర్లు చెప్పబడుతూ ప్రధానంగా నాభాగుని యొక్క చరిత్రను ఇక్కడ వివరిస్తున్నారు. నభగుడు అనేటువంటి రాజుకి పుత్రుడు నాభాగుడు. ఈయన అందరికంటే చివరివాడు ఆయనకు కలిగిన సంతానంలో. అయితే ఇతను బ్రహ్మచర్యాశ్రమాన్ని చేసుకుని వచ్చేటప్పటికల్లా అన్నదమ్ములు రాజ్యభాగాలన్నీ పనిచేసుకున్నారు. ఈయనకేమీ లేదు. వెంటనే అడిగాడు, నా పాలు సంగతి ఏమిటి? తన ధనంబు పాలు అడిగినా అంటే నీకు నీ సంపదని కట్టిపెట్టానులే, నాన్నని నీకు ఇచ్చేసామన్నట్ట. మిగిలినవన్నీ మేము తీసుకున్నామని. వెంటనే వెళ్ళి నాన్నగారు మీరే నా సంపద అని. నా వల్ల ఏమి సంపద ఉందయ్యా, నేను మాత్రం మిగిలిన నా సంపద కూడా పుత్రులకు ఇచ్చేశాను. కానీ నేనే నా సంపద నీ సంపద అనుకున్నావు గనక నీకు తప్పకుండా సంపద ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ కొంత దూరంలో అంగిరసులు అంటే అంగిరస వంశోద్భవులైనటువంటి విప్రోత్తములు ఒక దివ్యమైన యాగాన్ని చేస్తున్నారు. వాళ్ళు మేధావులే, కానీ వాళ్ళకి సత్రం చేసేటప్పుడు అంటే యజ్ఞం చేసేటప్పుడు 6వ రోజున వాళ్ళకి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి వైశ్వదేవ సూక్తములు 2 తెలియజేయ వాళ్ళకి. దానితో వాళ్ళకి యజ్ఞం యొక్క పూర్ణ లక్షణం తెలుస్తుంది అని పంపించాడు. అంటే ఎంత తపస్సులు చూడండి ఆ చక్రవర్తులు. ఆ నభగుడు గొప్ప తపస్వి గనకనే భవిష్యత్తు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి 6వ దినంలో వారికి ఒకానొక సందేహం కలిగి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నువ్వు 2 వైశ్వదేవ సూక్తములు చెప్పు అన్నాడు. మనం ఉపనిషత్తులు పరిశీలించినప్పటికి కూడా పంచాగ్ని విద్య మొదలైనటువంటి వాటిలో క్షత్రియుల ద్వారా గ్రహించినటువంటి విద్యలు కూడా మనకు కనబడతాయి. అలాగే ఇక్కడ కూడా వైశ్వదేవ సూక్తములు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. దానితో వాళ్ళు సంతోషించి యజ్ఞము చెయ్యిగా మిగిలిన ధనమంతా నీకిచ్చి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళమని చెప్పాడు నభగుడు. అది విని నాభాగుడు తండ్రి మాటను అనుసరించి, అంటే ఆ వంశంలో తండ్రి పట్ల భక్తి అనేది ఎలా కొనసాగుతుందో చూడండి. తండ్రే తన ఆస్తిగా భావించిన వాడికి తండ్రి ఇచ్చిన అనుగ్రహం ఎంత గొప్పగా ఉన్నదో. తిన్నగా అక్కడికి చేరుకున్నాడు. ఆయన చెప్పినట్లే 6వ దినమున అంగిరసులకి వైశ్వదేవ సూక్తములు తెలియజేశాడు. అర్హ కర్మంబులు దోపక మూఢులయ్యెదురు 6వ దినంబున వారలకు నీవును వైశ్వదేవ సూక్తంబులు 2 ఎరింగిచ్చినా అప్పుడు నీకు బిరుదిస్తారు. వాళ్ళ కవి అనం ప్రసిద్ధికెక్కెదవు. కవి అనే మాట ఋషి అనే దానికి పర్యాయ పదమే. అటువంటి కవి అనే పేరు నీకు వస్తుంది. అప్పుడు వాళ్ళు నీకు ఇస్తారని చెప్పారు కదా, ఆ ప్రకారంగా వెళ్ళాడు. ఆ విధంగానే చెప్పగానే వాళ్ళు చాలా సంతోషించి వాళ్ళు స్వర్గానికి వెళుతూ యజ్ఞం పరిపూర్ణం చేసుకుని స్వర్గానికి వెళుతూ మిగిలిన ద్రవ్యం అంతా ఈయనకి ఇచ్చారు. ఈయన పుచ్చుకోబోతుంటే ఒక అలౌకికమైన ఒక పురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను ఉత్తర దిశ నుంచి వచ్చాడని చెప్పారు. ఆ దిశ నుంచి వచ్చి, ఆగాగు, ఇది నా పాలిది, నీకు చెందదు. ఎందుకంటే యజ్ఞము చెయ్యిగా మిగిలింది ఎవరికి చెందుతుంది అంటే ఋషులందరూ నిర్ణయించింది అంటే రుద్రునికి చెందుతుందని చెప్పారు. కనుక ఇది నాకు చెందేది అన్నాడు. వచ్చినవాడెవడు? రుద్రుడు. అనగానే మరి మా నాన్న నాకు చెందుతుందన్నాడే అని. ఇప్పుడు నేను ఇలా అన్నాన్ని మీ నాన్నకు చెప్పారు, నాకు వచ్చి చెప్పన్నాడు. వెంటనే ఆయన వెళ్ళి మహాదేవుడికి నమస్కరించి, ఈ ధనంబు నీ అధీనంబుని మా తండ్రి నాతో చెప్పే, నేను అపరాధంబు చేసి సహింపుము అని వెళ్ళి భక్తవత్సలుడైన స్వామి వచనములు విని అక్కడికి వెళ్ళగానే తండ్రి చెప్పాడు, అవునాయనా అది రుద్రునిదే. మరి నువ్వు వాళ్ళు ఏదో ఇస్తారంటే వాళ్ళు ఏదో ఇస్తారన్నాను, కానీ యజ్ఞం చేయగా మిగిలినంత ఇస్తారని నేను అనుకున్నాను, వాళ్ళ ద్వారా నీకు లభిస్తుంది అన్నాను. కనుక రుద్రునిదే గనక రుద్రుడికి వెళ్ళి సమాధానం చెప్పి నేను ఇలా చెప్పానని. వెంటనే వెళ్ళి, రుద్ర నేను పొరపాటు పడ్డాను, తెలియక వచ్చాను, ఈ సొమ్ము నీదే, రుద్రద్రవ్యం నేను తీసుకోను. ఎందుకంటే ఈశ్వరుడి సొమ్ము ఏకకాలంత తీసుకున్న మహాప్రమాదం అని చెప్తారు. ఇది తెలుసుకోండి. దేవాలయాల ఆదాయాలను భక్షించే పాపాత్ములందరూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడి సొమ్ము ఏకకాలంత తిన్నా కోట్ల కొలది సంవత్సరాలు నరకాల్లో పడతారు. వాళ్లే కాదు, వాళ్ళ సంతానాలు కూడా దెబ్బతింటాయి. అందుకు మహానుభావుడు ఆ విధంగా చెప్పగానే నేను చాలా సంతోషించానయ్యా.
ఒకటి మీ నాన్నగారి యొక్క ధర్మ సంపద, నీ యొక్క సత్య సంపద, ఈ రెండూ నాకు ఆనందం కలిగించాయి. కాబట్టి నాదైన సంపద నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు గనక ఇప్పుడు నీకు అనుగ్రహిస్తున్నాను, తీసుకో అన్నాడు ఇక్కడ. ఇప్పుడు రుద్రప్రసాదం అయిపోయింది. తాను తీసుకుంటే దోషం కానీ ఆయన ఇస్తే దోషం కాదు కదా. ఆ విధంగా అద్భుతమైన సంపాదన పొందాడు నాభాగుడు. ఇది నాభాగుని యొక్క దివ్య చరిత్ర. ఎవరైతే ఇటువంటి నాభాగుని యొక్క దివ్య చరిత్రని వింటారో అటువంటి వారు మహానుభావులే తత్వజ్ఞానాన్ని పొందుతారు అని ఫలశ్రుతిని కూడా చెప్పారు. చిన్న చిన్న వృత్తాంతాలే కానీ భావిస్తే అతి బరువైనవి గనక వాటిని మనం స్మరించుకున్నాం. అంత లోతైనటువంటి అంశములు దీనిలో ఉన్నాయి. ఆ నాభాగుని యొక్క పుత్రుడు మహోన్నతుడైన భాగవతోత్తముడు. ఆయన చరిత్ర భాగవతంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. భాగవత చరిత్రే భాగవతం అని మనం మొదటి 2 రోజుల్లో చెప్పుకున్న వివరణ గుర్తున్నది కదా. అదే మనకు వస్తోంది ప్రవాహ రూపంలో. భాగవతోత్తముల చరిత్ర, భగవంతుని చరిత్ర రెండూ కనబడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే భాగవతుల జీవితం నిండా మెరిసిపోయేది భగవంతుడే. వాళ్ళ అంతఃకరణమంతా భగవానుడే, వాళ్ళ చేష్టలన్నీ భగవదర్పితములే. అందుకే భగవంతుడు భాగవతుల్లోంచి తనని తాను ప్రకటించుకుంటాడు కనుక భాగవతుల చరిత్ర అత్యంత దివ్యమైనటువంటిది. కానీ భగవద్ అవతారములు వింటున్నామనే భావంతో పాటు భాగవతోత్తముల దివ్యమైన నడవడిక మనకు ఆదర్శంగా కనబడుతున్నది. ఆరాధించవలసిన నారాయణుడు, ఆదర్శంగా తీసుకోవలసిన భాగవతులు, వీళ్ళిద్దరి కథే భాగవతం అంటే. కనుక ఒక భాగవత ధర్మాన్ని చెప్పడమే కాకుండా తద్ధర్మానికి సాకారమైన ఉదాహరణ స్వరూపులైన భాగవతుల్ని చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక భాగవతం 42 రోజులు వినగానే భాగవత ధర్మం మనం పాటిస్తూ మనం భాగవతులుగా అయితే జన్మచరితార్థం. అది భాగవత ధర్మం యొక్క కోర్సు అండి ఇదంతా. అటువంటి విశేషమైన అంశం. అలాంటి భాగవతోత్తముడి యొక్క చరిత్ర చెప్తున్నాడు. నాభాగుని యొక్క తనయుని యొక్క దివ్య చరిత్ర. నాభాగాత్ అంబరీషోభూత్. నాభాగుని యొక్క పుత్రుడు అంబరీష చక్రవర్తి. మహాభాగవత కృతి, అతడు మహాభాగవతోత్తముడు. అంబరీషో మహాభాగ. అంబరీషుడి దగ్గర వచ్చిన శబ్దం మహాభాగ అనే శబ్దం వేశారు, అంటే మహానుభావుడు. సప్తద్వీపవతీం మహిం అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవంచ అతులం భువి. ఆ మహానుభావుడు సప్తద్వీప విశాల భూభరము దోస్తంభంబునంబూని సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చాతరింగల్గి దుర్వ్యాప్తించెందక వైష్ణవార్చనల మేరన్ కాలమున్ పుచ్చుచున్ సుప్తింబొందక యొప్పే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండు ఇలన్. అంబరీషుని చరిత్ర ఎందుకు ఆదర్శప్రాయమంటే సప్తద్వీప విశాలమైన భూమండలానికి అంతరికీ చక్రవర్తి అతడు. అంత విశాలమైనటువంటి రాజ్యము కలిగి రాజ్యము యొక్క భోగముంటూ పైగా నిరంకుశమైన నిరాటంకమైనటువంటి పాలన ఉన్న సమయంలో ఆ మహానుభావుడు దానితో గర్వించక అవి నావనేటటువంటి అహాన్ని వ్యాప్తి చెందనివ్వకుండా వాటిని ధర్మబద్ధంగా పాలన చేస్తూ నిరంతరం వైష్ణవార్చనలతో కాలం గడుపుతున్నాడు. వైష్ణవార్చన అనే మాట మనం తెలుసుకోవాలి. వైష్ణవార్చన అంటే విష్ణువుని అర్చించుట, విష్ణు ధర్మములు పాటించుట, విష్ణు భక్తుల్ని గౌరవించుట, 3 కలిపితే వైష్ణవార్చన అవుతుంది. మొత్తానికి విష్ణుమయంగా జీవించడమే వైష్ణవం. అటువంటి వైష్ణవార్చనల కాలమున్ పుచ్చుచున్ సుప్తిం పొందక, ఎప్పుడు నిద్రపోకుండా ఉన్నాడండి అన్నారు. నిద్రపోకుండా ఉన్నాడంటే పాప ఆయనకి నిద్రే లేదన్నమాట. అంటే అర్థం ఏమరపాటు లేకుండా ఉన్నాడు. సత్యాన్ని విస్మరించడమే నిద్ర. అందుకే ఒక మాట చెప్పాడు, మొద్దు నిద్ర మనందరికీ తెలుసు, కానీ నిత్యం మనం నిద్రపోతే నిద్రకో పేరుందట, మోహనిద్ర అని. మోహనిద్ర అంటే సత్యాన్ని ఎప్పుడు మన స్పృహలోకి తెచ్చుకోకుండా అసత్యం సత్యమని కావలించుకుని పడుకోవడం ఉందే, అదే మనం చేస్తున్నది. కనుక సర్వజీవులని ఆవరించినది మోహనిద్ర అని గొప్ప మాట చెప్పారు ఇక్కడ. ప్రపంచం పట్ల విముఖులై పరమాత్మతో తాదాత్మ్యం చెందినటువంటి వారు ప్రపంచం పట్ల నిద్ర వహించారు, పరమాత్మ పట్ల మెలకువతో ఉన్నారు కనుక వారిది యోగ నిద్ర అన్నారు ఇక్కడ. కనుక యోగ నిద్ర, మోహనిద్ర ఇత్యాది నిద్రాభేదములు చాలా మనకి కనబడుతుంటాయి. మొత్తాన్ని సుప్తిం పొందక అనే మాట చాలా విశేషమైన మాట. నిజానికి ఇందులో ఏ ఒక్కటి లభించినా చాలా భగవంతుని మర్చిపోవడానికి కావలసినంత సరంజామ. ఒక్క పదవి, ఒక్క ఉద్యోగం, ఒక్క వృత్తి, ఒక్క సంపాదన ఉంటే చాలు భగవంతుని మర్చిపోతున్నాం. అలానే సప్తద్వీప విశాల భూభర్మదో స్తంభంబునంబూని అటువంటి మహానుభావుడై కూడా ఏమరపాటు లేకుండా నిరంతర నారాయణ స్పృహతో నారాయణార్పణ బుద్ధితో రాజ్యధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క జీవిత విధానం ఎలా ఉన్నదంటే వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భాగవతం పదం విశ్వం ఏనేదం లోష్ఠవత్ స్మృతం.
అతనిలో పరిణామం చూడండి. నిరంతర భగవత్ అర్పితమైన చేతస్సు కలిగినటువంటి వాడికి ఒక వైరాగ్యం వస్తుంది. ఇంకా వైరాగ్యం రాలేదంటే భక్తి ధర్మం సరిగ్గా లేదు అని అర్థం ఇక్కడ. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద. మళ్ళీ భాగవత్ ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు మళ్ళీ వినబడుతున్నట్టు వినబడుతుంది. చెప్పిందే చెప్తున్నాడా అంటే ఒక మాట మనం చెప్పుకున్నాం, పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలే. అది ఇక్కడ. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంది పలుకులు హరిగుణ పఠనమంది కరములు విష్ణు మందిర మార్జనములంది శ్రవములు హరికథా శ్రవణమంది చూపులు గోవింద రూప వీక్షణమంది శిరము కేశవ నమస్కృతులయందే పదములీశ్వర గేహ పరిసర్పణములందే కామంబు చక్రికైంకర్యమందే సంగమచ్యుత జనగుణ సంగమందే గ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమందే రసన తులసీదళములందే రతులు పుణ్యసంగతులయందే ఆ రాజచంద్రమునకు. ఇది జీవన విధానం, భాగవత జీవన విధానము. ఎలా ఉంటుంది అంటే చిత్తము ఎల్లవేళలా నారాయణ్ణి పాదపద్మాలపై ఉంటున్నది. పలుకులు ఆయన యొక్క దివ్య గుణముల్ని పఠించడంలో పలకడంలో అంకితమై ఉన్నాయి. చేతులు విష్ణు మందిర మార్జనములు, భగవన్మందిరాన్ని తన చేతితో శుభ్రం చేయడం సామాన్యమైన అంశం కాదండి. అది గొప్ప యోగం. అది దాన్ని పాటిస్తున్నాడు. చేతులు అటువంటి క్రియకి వినియోగిస్తున్నాడు ఆ చక్రవర్తి. శ్రవములు హరికథాశ్రవణమంది, భగవత్ కథలకై చెవులు అంకితమయ్యాయి. చూపులు గోవిందుని రూపాన్ని చూస్తూ తరిస్తూ ఉన్నాయి. శిరస్సు ఆయన పాదాలకు నమస్కరించడానికే ఉన్నది. ఆ పాదములు ఆయన మందిరాన్ని ప్రదక్షిణలు చేయడానికి ఉన్నాయి. ఆయనకి కామం ఉంది, చూసారు, వాళ్ళకి కామం ఉంటుంది. దేని మీద అంటే చక్రి కైంకర్యమంది అన్నాడు. భగవత్ కైంకర్యంపై కామం కలిగినటువంటి వాడు. ఆయనకి సంఘం ఉందిట. ఎవరితో అంటే అచ్యుత జనగుణ సంగమందే. అచ్యుత జనులు అచ్యుత గుణములు, వీటితో సంఘం ఆయనకి. అచ్యుత జనులు అంటే విష్ణు భక్తులు, వాళ్ళతో సాంగత్యం. విష్ణు గుణముల గురించి మనస్సు సాంగత్యం వహించి ఉన్నది. ఈ విధంగా అంతే కదా. ఘ్రాణము ఆ భగవత్పాద పద్మములు యందున్నటువంటి ఆ నిర్మాల్యమునందున్నది. అదేవిధంగా రుచికరమైన పదార్థం ఏంటంటే విష్ణుపాదార్పితమైన తులసీదళము. ఆ విధంగా సమస్తేంద్రియములు భగవదనుభూతిలో అంకితమై ఉన్నాయి. సమస్తేంద్రియములు భగవదనుభూతిని పొందుతున్నాయి. అటువంటి మహానుభావుడు లోష్టవ స్మృతం, సర్వ జగత్తు ఆయనకు మట్టిబడ్డగానే కనబడుతుందిట. సమలోష్టాశ్మ కాంచన అని మాట చెప్పారు. ఈ స్థితి రావాలండి. అది వైరాగ్యం. భగవద్భక్తి ఉంటూ కూడా ఇంకా విషయ వ్యామోహం ఉన్నది అంటే అది బాధాకరమైనది. ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్ళగలిగేదే నిజమైన యోగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. యోగము యొక్క లక్ష్యం నేను ద్వంద్వాతీతుని చేయగలగాలి. ఇక్కడ ద్వంద్వములకు చలించని స్థితిలో ఉన్నప్పుడే నువ్వు తరిస్తావు. అందుకే ద్వంద్వములకు అంటని వాడు ద్వంద్వముల్లో ఉంటూ ద్వంద్వాలని నడిపిస్తూ కూడా ద్వంద్వాతీతులై ఉన్నటువంటి వాడి తత్వమే నారసింహతత్వంగా మనం దర్శించాం కదా. ఆ తత్వాన్ని అందుకోగలగాలి ఇక్కడ. అందుకే మహానుభావుడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. విహిత రాజ్యవృత్తి విడువని వాడునై అతడు రాచతపసి అనగ నొప్పే. విహిత రాజవృత్తి విడువని వాడునై, దీన్ని బట్టి గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా భాగవత ధర్మం పాటించవచ్చు. ఎలాగంటే దానికి అంటకుండా అది స్వధర్మం గనక చేయడం, భగవదర్పణంతో చేయడం, అహంకార రహితులై చేయడం. విహిత రాజ్యవృత్తి విడువని వాడు. విహిత విహిత అంటే శాస్త్ర విహితమైనటువంటిది. శాస్త్రం ఎవడికి ఏది స్వధర్మమని విధించిందో దాన్ని వాడు పాటిస్తూ దాన్ని విడవకుండా భగవద్భక్తి కలిగి ఉన్నాడు కనుక అతను రాచతపసి అని పేరున్నది. అంటే రాజర్షి. అటువంటి వారిని రాజర్షులు అంటారు ఇక్కడ. తన్నిష్ట విప్రావిహిత శశాసహ. ఆ మహానుభావుడు వేదవేత్తలు ఏ విధమైన నియమాలను ఏర్పరిచారో దాని ప్రకారంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఇటువంటి భక్తితో అటువంటి యోగాన్ని అవలంబించిన ఆయనకి మనస్సులో పరిణామదశ ఎలా వచ్చిందో చూడండి. ఆ పరిణామదశ హరియన్ని సంభావించును, హరియన్ని దర్శించునంటూ నఘ్రాణించును, హరియని రుచిగనదలచును హరిహరి ఘను నంబరీషు నలవియ పొడగన్. హరిహరి ఘన అంబరీషు నలవయ్య పొగడన్. ఆయన పొగడ్డం ఎవడి వల్ల కాదయ్యా, హరిహరి అన్నారు. ఇక్కడ భాగవత ధర్మం తెలుసుకోవాలని తజ్జిజ్ఞాసుల కోసమని కొంచెం వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఎప్పుడైనా భగవత్ సాధన అంటే అదేదో కష్టమనే భావం కలిగితే ముందు అదులేయండి. ఏమీ కష్టం కాదని, అత్యంత సులభం అదే. ఆ మాట గుర్తుందా? మనం చెప్పుకున్నాం. అది ఆ మహానుభావుడు కపిల గీతలు ఇత్యాదుల్లో తెలియజేసిన అంశముల్లో, అదేవిధంగా రఘుగణుడితో జనభరతుడు చెప్పిన దాంట్లో ఏమీ కష్టం కాదండి.
కష్టమేదయ్యా అంటే నీది కాని దాన్ని నువ్వు సంపాదించుకోవడమే కష్టం. మనది కాని బహిర్విషయాలు సంపాదించుకోవడం మహా కష్టం. కానీ నీదైన భగవంతుడు నువ్వు అనుభవించడానికి ఏ ఆయాసం అక్కర్లేదు. అంత సులభం. అంత సులభమైంది అనుకునే దాన్ని మనం మహా కష్టం చేసేసుకున్నాం. దగ్గరున్న వస్తువుని ఎంత చెప్పినా దూర వస్తువుగానే భావిస్తూ ఉంటాం. అటువంటి దుస్థితిలో ఉన్నాం. అతి సులభం ఏంటంటే ఏం కష్టపడక్కర్లేదయ్యా, ఏదో పని చేస్తావు కదా నువ్వు, చేస్తానండి. ఏదో ఒకటి తింటావు కదా, తింటాను. ఆ తినేటప్పుడు చేసేటప్పుడు నాకు అర్పణంగా చేసేసుకో చాలు, అదే యోగం అన్నాడు. అయిపోయింది. యత్ కరోషి యదశ్నాస యజ్జుహోషి దదాస యత్ తపస్యస కౌంతేయ తత్కృష్ణం అదర్పణం. ఇంతే. ఉదయం పూట గంట సేపు చేయడమే ఆధ్యాత్మిక సాధన, మిగిలిందంతా నేను అనవసరంగా లౌకికంలో కూరుకుపోయానండి అనుకుంటే అజ్ఞానం అది. ఎందుకంటే లోకం ఆయన స్వరూపాన్ని త్రివిక్రమం చెప్పినప్పుడు ఎందులో కూరుకుపోయో లోకంలో. లోకం ఎవరు? ఆయనే. ఆయనలోనూ కూరుకున్నాం. ఆయనలో ఉన్నాను స్పృహ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నాడు అన్నమయ్య. ఒక్క మాటలో ఎంత గొప్పగా చెప్పాడండి. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. అచ్చమైన జ్ఞానం రావాలి, వచ్చింది బాధ. వస్తుందా? నువ్వు సాధన చేయాలి. కళ్ళు మూసేసుకుని సూర్యుడు వచ్చినప్పుడు లేద్దామండి అంటే ఆయన వచ్చినా లేవో, నువ్వు కళ్ళు మూసుకున్నావు. అన్నీ ఆయనే చేసేయాలనుకోవడం పెద్ద పాపం అండి. నీ సాధనేది, నీ సాధన ఒక్కటే. ఆయనకు అర్చించు, ఉదయం అనుష్ఠానాన్ని చేయి, కాదని కాదు. ఏది చేసినా ఆయన స్పృహించుకుంటే నిత్యార్చనే. అది యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన. అందుకు మొట్టమొదటి ఒక పూట పూజ, 2 పూట్ల పూజలు, ఇవన్నీ కూడా నీ ఊపిరంతా పూజ అనే దశకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నిత్య పూజలు వివో నేరిచినవోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి ఆ దశలోకి వెళ్ళాలి. వాడు నిజమైన భాగవతోత్తముడవుతాడు. జపోజల్పశిల్పం సౌందర్యలహరి 100 పద్యాలు చూడకుండా వచ్చండి, మంచిదే. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? అది కావాల్సింది. అందుకే ఆత్మార్పణ దృశాస పర్యాయస్తౌ భవత యన్మే విలసితం. ఆ స్థితి కావాలి. ఆత్మార్పణ దృశ. ఎవడు తనని తాను ఆ పరమాత్మకు అర్పించుకుంటాడో వాడి యొక్క ప్రతి చేష్ట భగవదర్చనయే. ఏది చేసిన భగవంతుడికేటండి, కనుక నేను చేసిందని భగవంతుడికి అని అప్పుడప్పుడు అనుకోవడం కాదు. ఆత్మ ఆయన పాదాల మీద ఉంచినవాడు ఏది చేసినా భగవదర్చనయే. వాడు ఏది చేసినా ఆయన మర్చిపోడు. అందుకే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ, హరి అని సంభావించును. ఏది చేసినా హరి, ఏది చూసినా హరి. హరి అని రుచిగొనదలచును. ఏది పుచ్చుకున్నా హరి. నిత్య విష్ణుస్మరణతో ఏది పుచ్చుకున్నా అది కైంకర్యమై అయిపోతున్నది. అతని యొక్క పరిణామం ఎలా అవుతున్నదో క్రమంగా చూపిస్తాను. స్థితి స ఇత్థం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివ స్వధర్మేణ హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనైర్జహౌ. ఇది క్రమంగా వచ్చే స్థితి. ఇటువంటి భక్తి యోగంతో, ఇటువంటి తపస్సుతో, స్వధర్మముతో 3 భక్తి యోగం, తపస్సు, స్వధర్మం. తపస్సు అంటే భోగత్యాగం. ప్రధానంగా భోగత్యాగం తపస్సు. నియమపాలన తపస్సు. భోగాలకు అందనివ్వకుండా శరీరాన్ని యోగంతో తప్పింపజేసిన దాని పేరు తపస్సు. అటువంటి తపస్సు, భక్తి, స్వధర్మం, ఈ 3 చేత హరిం ప్రీణన్, హరిని ప్రీతి పొందింపజేశాడు. స్వర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్ అన్నారు శంకర భగవత్పాల్ వారు అపరోక్షానుభూతిలో ప్రథమ శ్లోకాల్లో. ముందు చేయవలసింది అది. నీ ధర్మము హరిప్రీతిగా ఆచరిస్తే అప్పుడు నువ్వు ఆ విష్ణు జ్ఞానం అనుభవానికి వస్తుంది. అది వచ్చింది దీనికి. సంగాన్ సర్వాన్ శనై జహౌ. క్రమంగా ఆయనకి లోకంతో అనుబంధం పోయింది. క్రమంగా సంగము మనస్సు నుంచి వదిలేసింది ఇక్కడ. దానితో అతనికీహమానే హరులందు కరులందు ధనములందు కేళి వనములందు పుత్రులందు బంధుమిత్రుల యందును పురమునందు నంతిపురమునందు. ఆ స్థితి రావాలండి. మొట్టమొదటి ప్రపంచంతో అనుబంధం ఉన్నా తావన్మాత్రంగా ఎంత అవసరమో అంత ఉంటుంది. భగవంతుడిపై మనస్సు నిలపాలి, ధర్మబద్ధంగా ఉండాలి, భక్తి యోగాన్ని అవలంబించాలి. ఇలా చెయ్యగా ఎంత అవసరమో అంతన్నది కూడా ఇంకా తొలగిపోయి పరిపూర్ణంగా సహజంగా అటువంటి ఒకానొక నిస్సంగ స్థితి ఏర్పడుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వ. నిస్సంగ స్థితి చాలా అవసరం. అది రానంత వరకు లాభం లేదు. అటువంటి నిస్సంగ స్థితికి వెళ్ళాడు. తస్మా అదాధర్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తిభావేన ప్రీతో భృత్యాభిరక్షణం. ఎప్పుడైతే తానేమిటో ప్రపంచమేమిటో పట్టణంతో విష్ణు భక్తుడై పాలన చేస్తున్నాడు గనక, ఆయనకి శత్రుమిత్రాది భావము లేవు గనక అటువంటి వాణ్ణి రక్షించుకోవడం నారాయణుడి యొక్క బాధ్యత. ఎవడికి తన పర అనే భేదం లేకుండా తానుంటాడో అటువంటి వాణ్ణి విష్ణువు రక్షించుకుంటాడు. ఎందుకంటే అతనికి శత్రుమిత్ర భేదం లేదు, కానీ ఆయన్ని శత్రువు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే
మనం ధర్మరాజు గారిని అజాతశత్రువు అంటాం. అరే తెలిసి తెలిసి 100 మంది శత్రువులు ఉన్నారు ఆయనకి. మరి ఆయన అజాతశత్రువు అని అంటారేంటండి? శత్రువే లేడా ఆయనకి అంటే, వాళ్ళు శత్రువుని ధర్మరాజు అనుకోలేదు కనుక ఆయనకు శత్రువులు లేరయ్యా అన్నాడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. ఆయన అనుకోలేదు, కానీ వీళ్ళందరూ ఆయన శత్రువుని అనుకున్నారు. అందుకు కృష్ణుడు రక్షించుకున్నాడు. చూశారు ఇక్కడ. కానీ నీకు శత్రుమిత్ర భేదం లేనప్పుడు కొందరు అయ్యా భగవంతుడిని ఆశ్రయించండి, స్వపర భేదం విడిచిపెట్టంటే చెప్తారు కానీ అంత తేలిగ్గా అండి అని. ఇంత భాగవతం వింటారండి, విన్న వెంటనే వాడు పడ్డు వీడు పడ్డు. భాగవతం మనసులోకి ఎక్కదు. వీడు పడలేదు వాడు పడలేదు, మొహాలు మాత్రం మార్చుకోవడాలు కనబడుతుంటే ఏం చేస్తాం? ఎప్పటికి ప్రారంధాలు పోతాయో అర్థం కాదు ఇక్కడ. సాధారణంగా కనబడేవి చెప్పాను నేను. ఎంత కష్టమండి స్వపర వదులుకోవడం, ఎంత బాధాకరమైనదో. భగవద్విషయ లాలసతో ప్రపంచాన్ని విస్మరించడం అంత సామాన్యమైన అంశం కాదు. అది కలిగితే ఇంకేం కావాలి ఇక్కడ? అదే సిద్ధదశ. ఎప్పుడు తనని తాను కూడా మరచి విశ్వాన్నంతటిని విష్ణుమయంగా చూసే స్థితి వచ్చిందో వాడిని భగవంతుడు రక్షించుకుంటాడు. అందుకు సుదర్శన చక్రాన్ని ఆయన రక్షణకు పంపెట్ట. అయితే సుదర్శన చక్రం ఎప్పుడూ నా దగ్గర రక్షణ ఉందని ఆయనకి తెలియదు. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అది అమ్మ నాకు పంపాడన్నాడు, భలే ఉంది అనుకోలేదు ఆయన ఎప్పుడు. అంత అందమైన మాట అండి ఇక్కడ. ఆ మాట చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి మాట ఇక్కడ. ఏకాంత భక్తిభావేన ప్రీతం భృత్యాభిరక్షణం తస్మా అదా ధరిచక్రం ప్రత్యానీక భయావహం. ఎందుకంటే ఆయన రాజు, ఒక మహారాజ్యానికి పాలకుడు. అటువంటిప్పుడు శత్రువులు ఉండరండి. వాళ్ళ నుంచి ఈయనకేమీ ప్రమాదం కలగకుండా ఏకాంత భక్తిభావం కలవాడు గనక ఈయనకి తన యొక్క చక్రాన్ని పంపించాడు స్వామివారు. ఈ చెప్పడంలో మనం గ్రహించవలసింది, ఏకాంత భక్తి కలవాడికి భగవద్రక్షణ ఎప్పుడు ఉంటుంది. ఏకాంత భక్తి, భక్తిలో పరాకోటికి చెందిన భక్తి. అంటే అంబరీషుడు క్రమంగా ఏకాంత భక్తుడైపోయాడు, అంటే పూర్ణ భక్తుడయ్యాడు. ఏ భక్తి బ్రహ్మజ్ఞానంతో సమానమని అంటారో ఆ భక్తి పొందాడు ఇక్కడ. అలాంటి ఏకాంత భక్తికి బ్రహ్మజ్ఞానానికి భేదం లేదు. ఆ ఏకాంత భక్తుడు అనుభవించే కృష్ణమూర్తికి బ్రహ్మజ్ఞానం అనుభవించే పరబ్రహ్మానుభూతికి భేదం లేదు. ఇది ఎప్పుడూ తెలుసుకోవాల్సిన మాట. అంతేగాని ఇవాళ మాకు కృష్ణుడు వచ్చాడు కానీ వచ్చే జన్మలో బ్రహ్మజ్ఞానం వస్తుందో అప్పుడు చూసుకుందామంటే వీళ్ళు కృష్ణుడు అర్థం కాలేదు, బ్రహ్మజ్ఞానం కూడా అర్థం కాలేదని తెలుసుకోండి. కృష్ణుడు దొరికితే బ్రహ్మజ్ఞానం దొరుకుతున్నట్టే. ఆ బ్రహ్మమే ఆయన, ఇంకేమున్నదండి. అందుకే కృష్ణుని బ్రహ్మభావనతో ఆరాధించాలి. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. ఈ మహానుభావుడికి విష్ణు రక్ష ఉన్నది. పైగా నిరంతరం మహాత్ముల యొక్క జీవితం తపస్సు గనక, తపస్సు అంటే వ్రతాచరణతో ఉంటుంది. భగవద్భక్తులు భక్తి శాస్త్రాలు నిర్దేశించినటువంటి కర్మలు ఆచరిస్తారు. అది భగవద్భక్తుల యొక్క ప్రధాన కర్తవ్యం. వాళ్ళు ధర్మం ఎందుకు ఆచరిస్తారంటే ఈశ్వరార్పణం కోసం, ఆయనకి ఇష్టం కనుక. అలాగే శాస్త్రము చెప్పిన వ్రతములన్నీ పాటిస్తారు వాళ్ళు ఇక్కడ విష్ణుప్రీతిగా. అందుకే వ్రతాచరణ కూడా భాగవత ధర్మంలో ప్రధానమైన యోగం. ఎంత స్థితికి వెళ్ళినా ఆయన ఇంకా గృహస్థుగా ఉన్నాడు కనుక గృహస్థులు పాటించవలసిన వ్రతాదులు పాటిస్తున్నాడు. అలాంటి వ్రతాల్లో స్వామికి ప్రీతిపాత్రమైన ఏకాదశి వ్రతాన్ని అవలంబించి మహానుభావుడు పాటిస్తున్నాడు. ఏకాదశి వ్రత పాలన 2 రకాలుగా ఉంటుంది. శుక్లపక్ష ఏకాదశి వ్రతాలన్నీ ఒకసారి చేయాలి. తర్వాత కృష్ణపక్ష ఏకాదశి వ్రతాలు. కృష్ణపక్ష ఏకాదశి వ్రతాల గురించి పక్కన పెడదాం. ముందు శుక్లపక్ష ఏకాదశి వ్రతాల గురించి మార్గశీర్షమాస ఏకాదశితో ప్రారంభించాలి. అక్కడి నుంచి ఏకాదశి వ్రతారాభం. అది ఎలా చేయాలంటే ముందు దశమి నాడు రాత్రి అన్నాన్ని స్వీకరించకుండా ఉంటూ, అంటే ఆ రోజు ఏకభక్తం, దశమి నాడు ఏకభక్తం చేసి ఏకాదశి నాడు పూర్ణంగా ఉపవసించి ద్వాదశి నాడు పారణ చేస్తారు. ద్వాదశి విష్ణుతిథి. ఆ ద్వాదశి పారణ విష్ణువారాధన ప్రధానం, దానికి ఏకాదశి ఉపవాసం. ఇలాగ త్రిరాత్ర వ్రతంగా అది చెప్పబడుతూ ఉంటుంది. అలాంటి ఏకాదశి వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో ప్రారంభించి క్రమంగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో స్వామిని కొలుచుకోవాలి. మార్గశీర్ష మాసం నాటి ఏకాదశి ద్వాదశులకి విష్ణువు పేరు కేశవ, తర్వాత పుష్యంలో నారాయణ, మాఘంలో మాధవ. కేశవ నారాయణ మాధవ, మీరే ఇంకా చెప్పగల లెక్క. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర. 12వ నామం దామోదర. అప్పుడు మార్గశిర నుంచి లెక్క కడితే కార్తీక మాసానికి 12వది దామోదర నామం వస్తుంది కనుక అప్పటి స్వామినామం కార్తీక దామోదర అందుకొచ్చిందండి ఇక్కడ. అప్పుడు ఏం చేశారంటే సంవత్సరకాల ఏకాదశి వ్రతానికి అది పూర్ణం. అప్పటితో ఏకాదశి వ్రతం సంవత్సర వ్రతం పూర్తయిపోతుంది. మళ్ళీ నూతనంగా మళ్ళీ మార్గశీర్షంలో ప్రారంభించవచ్చు. అలాగే కృష్ణపక్ష ఏకాదశులు దామోదర తర్వాత నామం నుంచి మనం స్వీకరిస్తాం. దీన్ని బట్టి పక్షముల్లో వచ్చే వ్రతాలకి కేశవాది నామాలకు కూడా అనుబంధం ఉందన్నమాట. ఆ 24 నామాలు ఎన్ని ఉన్నాయండి, అత్యద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. చాలా 24 చేసుకున్నా చాలు, తరించవచ్చు. తెలిసి చేస్తే ఇంకా వేగంగా తరించవచ్చు, అనుభూతితో చేస్తే మరింత వేగంగా పొందవచ్చు పరమాత్మని. అలాగైనా
మొత్తం వ్రతం చేసి కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవసించి యమునా నదీ తీరంలో మధువనంలో చేశాడు ఈయన, అంటే బృందావనంలో. అప్పటికి కృష్ణావతారం జరగలేదు, మనం ముందే చెప్పుకున్నాం. మరి ధ్రువుడే అక్కడ ఆశ్రయించుకున్నాడుగా. అందుకు కాళిందీ జలంబుల స్నాతుండయి హరిం మధువనే అర్చయత్, మధువనంలో అర్చన చేసుకున్నాడు స్వామివారికి. ద్వాదశి పూజ ఎంత బాగా చేశారంటే స్వామివారికి అన్ని రకాల ద్రవ్యములు పెట్టి తులసి దళాలతో అర్చన చేసి పరికర సంపన్నుండై హరిని అభిషేకంబు చేసి మనోహరంబులైన గంధాక్షతంబులు సమర్పించి అభినవ ఆమోదంబులైన పుష్పంబుల పూజించి తదనంతరంభ స్వామివారికి ఇంత చక్కటి అర్చన చేసి ఉత్తమమైన విప్రులకు గోదానమాచరించి ఆపై ఆయన ఇంకా ద్వాదశి పారణకు సిద్ధమవుతూ ఉండగా దూర్వాస మహర్షి శిష్యసహితుడై అక్కడికి చేరుకున్నాడు. భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుండేతించ తన్నివాసంబునకున్. ఇవి జాగ్రత్తగా వినకపోతే దుర్వాసురగాను కోపిష్టి, ఈయన మీదేదో చెయ్యబోయాడు అనుకుంటాం. అందుకే ఆయన అంటే ఏమిడో చెప్పాడు. భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు. ఆయన పేరు తలంచుకుంటేనే చాలండి. దూర్వాసుడు దుర్వాసుడు 2 శబ్దములు వాడుతూ ఉంటాం. వాసం అంటే వస్త్రం అనగా చందాం, ఇది మన శరీరమే. వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ, శరీరాన్ని వస్త్రంగా చెప్తారు. అది ఎవడికి దుహో అంటే ఈ శరీరాన్ని ఎవడైతే తనదని భావించడో అటువంటి వాడు దుర్వాసుడు, దేహాత్మభ్రాంతి లేనివాడని అర్థం దీనికి చెప్పారు ఇక్కడ. అంత విశేషమైన భావం ఇక్కడ. గొప్ప యోగి అయినా. అంతేకాదు దత్తాత్రేయ సంప్రదాయం ఎలా ఉందో దుర్వాస సంప్రదాయం ఒక సంప్రదాయం ఉంది. దాన్ని ఉన్మత్త యోగం అని భాగవతమే వర్ణించిందండి. ఇక్కడ భాగవతంలోనే దత్తాత్రేయుడు ఆవిర్భావం చెప్పేటప్పుడు విష్ణువతారం దత్తుడైతే శివావతారం రుద్రావతారం విశేషించి దుర్వాసుడయ్యాడు, బ్రహ్మదేవుడు చంద్రుడి ఆత్రేయుడయ్యాడు. ఇది భాగవతమే ఒకచోట చెప్పింది, మళ్ళీ మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం. పైగా ఆ సమయంలో ఒకానొక భయంకరమైన ప్రయోగం అనసూయమ్మపై చేయబడిందిట. ఉద్భవిస్తూనే రుద్రుడు ఆ ప్రయోగాన్ని కొడుతూ వచ్చాడు. ఆయన వస్తూనే వచ్చినప్పుడు కోపభావాన్ని ప్రకటించి ఆ దుష్టత్వాన్ని నిర్మూలించాడు గనక ఆ భావంతోనే అవతారమంతా కొనసాగించాడు అని ఒక రహస్యాన్ని దత్తాత్రేయ చరిత్ర మొదలైన మనకు చెప్తూ ఉన్నటువంటి అంశం. అది దుర్వాసుడి పేరును కూడా విభిన్నమైన సంప్రదాయములు ఉన్నాయి. ఆయన మహా విద్యాప్రవక్త. అందులో లలితాంబను ఆరాధించే వారికి దూర్వాసుల వారు ఆచార్యమూర్తి తెలుసుకోండి. బహుశాస్త్రములు ఇచ్చినటువంటి వాడు. పరశంభు మహిమ్నస్తుతి, అదేవిధంగా ఆర్యాద్విశతి, త్రిపురా మహిమ్నస్తుతి అని అత్యద్భుతమైన స్తోత్రం రచించాడు. అవి సామాన్యమైనవి కావు. యోగ రహస్యాలు, తత్వరహస్యాలు, మంత్ర సంకేతాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనం దుర్వాసును పొగుడుతూ ఉంటే ఆ మహానుభావుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మహర్షులందరూ అనుగ్రహిస్తారు. దుర్వాసును అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ భాగవతంలో కొంతమేరకు దుర్వాసున వృత్తాంతం ఉన్నా కార్తీక పురాణంలో కూడా ఇదే కథ కనబడుతుంది. ఇతర పురాణాల్లో వృత్తాంతం చెప్తూ అంబరీషుని యొక్క వైభవాన్ని ప్రకటించాడు దుర్వాసుడు అని ఒక అద్భుతమైన మాటలు చెప్పారు ఇక్కడ. ఆ భక్తి వైభవాన్ని ప్రకటించడానికే, అంతేగాని దీన్ని పైపైన చూడడానికి లేదు. అందుకే ముందు ఇటువంటి చక్కని విశేషణాలు చెప్పడం, మూలంలో ఉన్న పదాలను అందిపుచ్చుకుని పోతన గారు అందించారు. దుర్వాసుడిని ఇలా అర్థం చేసుకోండి. కృష్ణకథకి రామకథకి కూడా చివరిలో దుర్వాసుడు ఉంటాడు. ఇది ఒక రహస్యం, అదేదో ఉంది దానికి సంకేతం పరిశీలిస్తే. వారి తర్వాతే ఆ అవతారముల యొక్క పరిసమాప్తున్నది. దుర్వాసుడి యొక్క మహిమని ధర్మరాజు అడిగితే విశేషించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. భారతంలో వస్తుంది అంశం. తాను రుక్మిణీదేవి కలిసి రథానికి ఉన్నటువంటి గుర్రాలను తీసేసి వాళ్ళిద్దరూ కాడె మోస్తూ దుర్వాసుని వ్రతంపై ఊరేగిస్తారు. ఒక విశేషమైన అంశం. ఆ తావన్మాత్రంగా దుర్వాసుని మహిమనై మనం స్మరించుకుందాం. రుద్రాంశ సంభూతుడైనటువంటి మహానుభావుడు. ఆయన వచ్చిన వెంటనే ఈ మహానుభావుడు ఆయనకు ప్రత్యుత్థానము చేసి ఎదుర్కొని పాదములు కడిగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చిన తర్వాత, సమయానికి వచ్చారు మీలాంటి మహాత్ములు, మీరు భోజనం చేయండి, మీరు చేసిన తర్వాత మేము తింటే ద్వాదశీ వ్రతం పరిపూర్ణమవుతుంది. సంవత్సర ద్వాదశీ వ్రతం పరిపూర్ణం చేయడానికి వచ్చాడు మహానుభావుడు. అయితే నాయన చాలా సంతోషం, నేను ఇప్పుడే కాళింది జలాలకు వెళ్ళి మాధ్యాహ్నికములు చేసుకొచ్చేస్తానని వెళ్ళాడు ఆయన. కానీ ఆ కాళింది జలంబుల పరమధ్యానంబు చేయచు అన్నాడు. పరమధ్యానం. దూర్వాసుడు అక్కడ జపం చేస్తూ ధ్యానస్థితికి వెళ్ళిపోయి చాలాసేపు ఉండిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ధర్మ సంకటం అంటే ఇది అంటారండి. ధర్మ సంకటం, ధర్మ సందేహం.
కొందరు ఏమంటే ఒక ధర్మ సందేహం అండి, ముందు సందేహం అడుగు, ధర్మమా అధర్మమే నేను చెప్తాను అన్నాడు గురువుగారు. కానీ మనకు మనమే సందేహానికి ధర్మ సందేహం టైటిల్ పెట్టుకోవచ్చు. అధర్మ సందేహాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. సరే, ధర్మ సంకటం అంటే ఇటు వెళ్ళినా ధర్మమే, అటు వెళ్ళినా ధర్మమే, ఇటు పోయినా అధర్మమే, అటు పోయినా అధర్మమే, అలాంటి పరిస్థితి వారి ధర్మ సంకటం. ఇది అలాంటి వారికి ఏర్పడుతుందంటే వ్రతనిష్ఠులైన వారికి ఒక పరీక్షగా ఏర్పడుతుంది అన్నారు ఇక్కడ. అంటే వారిని పరీక్షించడమా? నిజమే, చదువుకున్న వాడికి పరీక్ష పెడతారు, సాధన చేసిన వాడినే భగవంతుడు పరీక్షిస్తాడు. అంతేగా తత్పరీక్షా నెపంతో ఈ మహానుభావుని యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటడం కూడా ఒకానొక ప్రయోజనం. ఇన్ని ఉంటాయండి ఒక లీలలు. ఈ మహానుభావుడు 12 గడియలు దాటిపోతున్నాయి. పారణ చేస్తే 12 గడియల లోపల చేయాలి. పోనీ ఆయన రాకుండా పారణ చేస్తే విప్రుణ్ణి భోజనానికి పిలిచి ఆయన రాకుండా తింటే మహాపాపం. అతిథికి పెట్టకుండా తినరాదు, పైగా అతిథి వచ్చి ఉన్నాడు తెలుస్తూనే ఉంది కనుక. చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మ సంకటే. ఏమి వ్యాసుడంటే నిజంగా కొన్ని ఎవరు అనువదించలేరు అలాంటి విశేషాలు. అందుకే మూలం పట్టుకోవాల్సిందే. ధర్మజ్ఞుడైన వాడు ద్విజుల్ని సంప్రదించాడు ధర్మ విషయంలో అన్నాడు. ఏమిటి మాట? ధర్మజ్ఞ ద్విజై తద్ధర్మ సంకటే చింతయామాస. ద్విజుల్ని పిలిపించాడు తన ఆస్థానంలో విప్రోత్తముల్ని. నాకు ధర్మ సంకటం ఏర్పడింది అయ్యా అని. ఈ పాటి తెలియదండి ఆయనకి, ఇంత వయస్సు వచ్చింది కదా అంటే ధర్మజ్ఞుడై వాళ్ళని పిలిచాడన్నాడు. అంటే శాస్త్రములు తనకు తెలిసినప్పటికీ కూడా ఇలాంటి ధర్మ సంకట పరిస్థితుల్లో గ్రాహ్యం విప్రవాక్యం, ఇదొక ధర్మశాస్త్ర వాక్యం ఇక్కడ. అంటే అసలు నీకే ఒక్కొక్కప్పుడు శాస్త్రంలో ఏంటో తేలనప్పుడు ఒక విప్రుణ్ణి ప్రశ్న వేసి, అంటే వేదవేత్తని అది అర్థం చేసుకోండి, వేద జీవనము గడిపేవాడిని ఒక ప్రశ్న వేసి, ఏమండి ఇలా వచ్చింది ఏం చేయాలంటే ఇలా చెయ్యు అన్నాడు అనుకో, మళ్ళీ శాస్త్రాలు రిఫర్ చేయకుండా నువ్వు చేసేవచ్చు. దీన్ని బ్రహ్మవాక్య ప్రమాణం అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని ప్రమాణములు ఉంటాయండి, ధర్మశాస్త్రములు, బ్రహ్మవాక్యములు. ధర్మసంకట పరిస్థితుల్లో ఇటువంటి స్థితిలో ఒక క్షత్రియుడైన వాడు, పాలకుడైన వాడు ఏం చేయాలంటే విప్రులతో సంప్రదించి వాళ్ళు చెప్పించేయాలి. అది ఇక్కడ. అప్పుడు తద్దోషం ఉండదు. ఇది ధర్మ సూక్ష్మం. అందుకే ధర్మజ్ఞ ద్విజైస్సహ చింతయామాస ధర్మ సంకటే అనే మాటలో ఉన్నటువంటి ఔచిత్యం. దీన్ని బట్టి మనకి ఎన్ని విషయాలు తెలిసే ధర్మశాస్త్రాంశములు. వాళ్ళు వెంటనే లెక్క కట్టారు. లెక్క కట్టి ఒక్క చక్కటి మాట చెప్పారు. పైకి ఇతను అడిగింది ఏంటంటే, యత్కృత్వా సాధుమే భూయాత్ అధర్మోవా నమాం స్పృశేత్. ఏది చెయ్యడం నాకు మేలో, ఏది చెయ్యడం వల్ల అధర్మం నన్ను అంటదో అటువంటి పని చేయించండి నా చేత అని అడిగాడు. అడిగిన వెంటనే వాళ్ళందరూ, బాగుంది నాయన, 12 పారణంబు మాన పాడిగాదు, కుడువకుండ కాదు కుడుచుటయును కాదు. 12 పారణం ఏకాదశి వ్రతానికి 12 పారణం ముఖ్యం. అది మామూలుగా భోజనానికి పిలిచేవరకు అంతసేపు ఉండొచ్చు. కానీ ఏకాదశి వ్రతం సంవత్సర అంతంలో సరిగ్గా జరగాలంటే 12 పారణ చేయాలి. అప్పుడు పని చేయి, అటు పారణ అయినట్టు ఉంటుంది, తినినట్టు కాదు. కుడువకుండ కాదు కుడుచుటయును కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. జలాన్ని పారణ చేయవయ్యా సరిపోతుంది 12 గడియల్లో అని చెప్పగానే ఆ ధర్మ సందేహం తొలగింది. అప్పుడు ఆయన జలం మాత్రమే పారణ చేసి కూర్చున్నాడు. దీనికోసం ఎదురు చూస్తూ స్వీకరించి ఆయన వచ్చాడు చక్కగా ధ్యానం నుంచి. వచ్చిన వెంటనే దాచుకోకుండా చెప్పాడు, ఈ విధంగా జరిగిందండి. అందుకని కప్పిపుచ్చి చేసేద్దామని కాదు కదా. వెంటనే కోపం వచ్చింది. కుడువరమ్మని మునుముట్ట కుడిచినాడు, ధర్మభంగంబు చేసి దుష్కర్ముడైన అయిన నిప్పుడు సూచెద అన్ని దిశల నేను కోపింప మాన్పువాడెవ్వడనుచు. ఈయన పేరు క్రోధభట్టారకుడండి. ఆయన పేరే క్రోధభట్టారకుడు. మనకి ఈ విషయమే దత్తాత్రేయ పరశురామ సంవాదంలో అత్యద్భుతమైన విషయం కనబడుతుంది. అయ్యా, బ్రహ్మజ్ఞులైనటువంటి యోగీశ్వరుల్లో కూడా కొన్ని బలహీనతలు, కోపాలు లాంటివి కనబడుతుంటాయి కదా, మరి వారు బ్రహ్మజ్ఞులు అయినట్టేనా? గొప్ప ప్రశ్న వేస్తాడు. అంటే నాయన అయినట్టే అన్నాడు. దూర్వాసుని ఉదాహరణ చెప్తాడు అక్కడ. చెప్తూ వాళ్ళు బ్రహ్మజ్ఞులు, సర్వమును బ్రహ్మమును చూస్తారు. కానీ పూర్వవాసన విశేషం చేత వాళ్ళ దగ్గర గుణం ఉంటుంది. అది వాళ్ళ శరీరం పోయే వరకు ఉంటుంది. ధర్మజ్ఞుడికి ఎలాగైతే ఆకలి, బ్రహ్మజ్ఞుడికి ఆకలి వేస్తుంది, ఆకలి దప్పికలు ఉంటాయి, కానీ అవి తాను అనుకోడు. ఎలాగైతే ఆకలి దప్పికలనే గుణాలు శరీరానికి ఉన్నా, బ్రహ్మజ్ఞుడైనటువంటి జీవన్ముక్తుడు ఆ శరీర ధర్మాలు శరీరానివే తానుగానే ఎలా ఉంటాడో, అదేవిధంగా వాసనారూపమైనటువంటి కొన్ని లక్షణాలు అతని జీవన్ముక్తులను ఉంటాయి, కానీ దాన్ని అంటుకోడు. అటువంటి వారి యొక్క తద్వాసన లక్షణములు లోకోపకారార్థం పనికొస్తాయే తప్ప అది ప్రమాదకరములు కావు అని చెప్తారు. ఇవన్నీ దుర్వాసనను అర్థం చేసుకోవడానికి మనకు పనికొస్తాయి. అందుకని మహర్షుల పట్ల వెంటనే ఒక తీర్మానాలకి మనం రాకూడదు. మనబోటి స్థాయికి దించేసి మనము మహర్షులు అనుకోవద్దు, వాళ్ళు మనలాంటి వాళ్ళు అనుకోవద్దు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ.
అందుకే ఆగి ఆగి చెప్పడం ఎందుకంటే అసలు కథ కంటే ఇటువంటివి తొందరగా పడతాయి కనుక వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఒక మహాత్ముని, ఒక మహర్షిని. అలాంటప్పుడు ఇతర శాస్త్ర సహాయం చాలా అవసరం. అందుకు వాటిని తీసుకుంటున్నాం. ఇటువంటి మహానుభావుడు వెంటనే నేనేమిటో చూపిస్తాను, కోపం ఏంటో చూపిస్తానని తన యొక్క జటల్లోంచి ఒక జట తీసి పెడిమిని కొట్టాడు. మహామంత్రవేత్త గనక ఒక అభిచార మంత్రముతో దాన్ని కొట్టగానే దాని నుంచి కృత్య అనేది ఒకటి ఉద్భవించింది. అభిచారాది హోమముల వలన ఇతరుల్ని హింసించడానికి ఉత్పన్నమయ్యే ఒకానొక ఉగ్రశక్తి పేరు కృత్య. ఆ కృత్య ఉద్భవించి శూలం పట్టుకు వెళ్ళింది. వెంటనే ఈయన అసలు ఏమీ కోపగించుకోను లేదు, ఇతనికి ఏదో జరగాలి అనుకోలేదు, నమస్కరిస్తూ నిలబడ్డాడు. ఎందుకంటే ద్వంద్వాతీతుడు ముందే చెప్పుకున్నాం కదా, అవమానాన్నైనా సమ్మానాన్నైనా శాపాన్నైనా వరాన్నైనా సమానంగా చూడగలిగే స్థితిలో ఉన్నాడు గనక ఆయన చూసి నమస్కరించి నిలబడ్డాడంతే. దీని నుంచి కాపాడు అని కూడా అడగలేదండి, నమస్కరించి నిలబడ్డాడు. కృత్యాన్ని సంహరించడానికి వస్తోంది. వెంటనే అంతవరకు గుప్తముగా గుహ్యముగా ఉన్నటువంటి విష్ణు చక్రం ఎదురుగా వచ్చి ఆ కృత్యని సంహరించింది. అందుకే చక్రాన్ని రక్షక పెట్టాడన్నాం కదా, అటువంటి స్థితిలో ఉన్నవాడికి రక్ష పెడతాడు. అంతేగాని నాకు ఎలాగో విష్ణు చక్రం పంపాడు కనుక చక్రమా రమ్ము ఈ కుర్చీని చంపుము అనలేదు ఆయన. అది తెలుసుకోండి. ఇక్కడ రక్షించమని వీడు అడగకూడదు. రక్షాశిక్ష అనే వాటిని కూడా సమముగా చూడగలిగే స్థితిలో ఉన్నవాడిని భగవంతుడు రక్షించుకుంటున్నాడు. అదే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక ఆయన ఈ పద్యం చదివి శ్లోకం చదివి తనకి ఇంటికి కావాల్సిన సరుకులు కూడా విష్ణువే తెచ్చి పెడతాడు అనుకున్నట్ట. అది కాదు దీని అర్థం. వాడికి ఇంటికి సరుకులు కావాలి అని బుద్ధి ఉంది కనుక వాడికి అనన్య చింత లేదని అర్థం. ఇంటికి సరుకులు కావాలంటే వాడు అనన్య చింత లేదు. చింతనలో పడినటువంటి వాడి పనులు వాడే చూసుకుంటాడు. ఇక్కడ త్యాగరాజస్వామి వారికి కూతురుంది, సంబంధాలు చూడ్డాలు అవన్నీ పాప ఆయన ప్రయత్నించిన ఆయన ఏం జరుగుతాయండి, ఎవరు వచ్చి నీ కుటుంబం ఉంది చూసుకోవా, నువ్వు పిలిస్తే పలికే వాళ్ళు ఎవరున్నారు, నీకు సహాయపడే వాళ్ళు ఎవరున్నారంటే ఒకటే అన్నాడు, నాకు లేకపోవడం ఏంటయ్యా, నాకున్నంతమంది మీకు లేరు, చాలామంది ఉన్నారు, భ్రాంతి ఉంది, నా దగ్గర అసలైన వాళ్ళు ఉన్నారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. అలా అనుకోగానే వాతాత్మజ సౌమిత్రి వైనతేయి రిపుమర్దన ధాత భరతాదులు సోదరులు మాకు మనసా పరమేశ వశిష్ట పరాశర నారద తుంబుర సుఖ సౌనక లంబోదర గుహ సనకాదులు ధరనిజ భాగవతాగ్రేసురులెవరో వారెల్లరూ వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసు. అప్పుడు రాముడికి పట్టుకుంది. అన్నీ నేనే అనుకుంటున్నాడు, అన్నీ నేనే అన్నప్పుడు వీడికి ఏం జరగకపోయినా రాముడు వాడికి ఏం జరిగిందో నాకు వస్తుంది అపకీర్తి. ఆయనే కాపాడుకున్నాడండి. అంతేగాని మా అమ్మాయి పెళ్ళి కూడా రాముడు చేస్తాడని కీర్తన పాడలేదండి. అది తెలుసుకోండి. ఇక్కడ ఒక్క కీర్తనలో మా అమ్మాయి పెళ్లి చేయము, నాకు డబ్బు ఇవ్వమని లేదు. అది అవునా లేదా? ఆయనకి రాముడు నా వాడు అన్నాడు, ఇంకోటి ఏం అనలేదు, అన్న ఆయనే చూసుకున్నాడు. చూసారా? అది అనన్య చింతనలో ఉన్నవాడు గురించి చూసుకుంటాడంటే అందుకు విష్ణు చక్రం వచ్చి కుర్చీని సంహరించింది. ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి వారిని ముందు ప్రయోగాన్ని దెబ్బ కొట్టి ప్రయోగించిన వారిని కూడా బాధిస్తుంది. వెంటనే ప్రయోగించిన దుర్వాసుల మీదకి వెళ్ళింది సుదర్శన చక్రం. వెంటనే మహానుభావుడు ఆ తేజస్సు యొక్క వేగాన్ని తట్టుకోలేక దాని నుంచి కాపాడుకోవడానికి మేరు పర్వతానికి చేరి ఆ గుహలో దూరుకున్నాడు. ఆయన సర్పం వెంటబెట్టి గుహలోకి కూడా వెళ్ళింది. సుదర్శన చక్రానికి అడ్డు ఏమిటండి? ఇప్పుడు సుదర్శన అనే పేరు వింటున్నందుకు మనందరం ధన్యులం. మనల్ని రక్షిస్తోంది సుదర్శనం. ఈ రోజున ప్రత్యక్షమైంది సుదర్శనం. నారాయణుడు తన సర్వాయుధములతో మనల్ని రక్షించాలి. పంచాయుధ స్తోత్రం మనకు తెలుసు కదా. ఇవాళ సుదర్శన దేవుని మనం స్మరిస్తున్నాం. ఆ సుదర్శన దేవుడు మన సనాతన హైందవ ధర్మాన్ని ఎల్లవేళ రక్షించుగాక, తద్ధర్మ శత్రువుల్ని కపటుల్ని వంచకుల్ని దురుమాడుగాక అని సుదర్శన దేవుని ఆవహింపజేసి ఆరాధన చేసుకుంది. ఇక్కడ మరి ఇలా కోరుకోవచ్చా అండి అంటే నీ కోసం కాదు కనుక కోరుకోవచ్చు. సమూహ క్షేమం కోసం ధర్మరక్షణ కోసం కోరుకున్నది కూడా కోరిక కాదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. లేకపోతే శంకర భగవత్పాలు వారు జీవన్ముక్తులైన వారు నా దేశం ధర్మాన్ని పొందాలి అని ఎందుకండి తిరగాలి ఆయనకి? అలా ఉంటారు జీవన్ముక్తులు. అటువంటి రమ్యమైనటువంటి ఘట్టం ఇప్పుడు వస్తున్నది. మేరు పర్వతాల్లో దూరితే అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి అందులో ఆయన మహర్షి గనక సూక్ష్మగమన శక్తి కలవాడు గనక అన్ని లోకాలు తిరిగాడు. దిశో నభక్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాం స్త్రిదివంగతః సహ యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ. దివో నభక్ష్మాం వివరాన్, దివము నభము అన్నాడు అంటే ఆకాశము, తత్పైన ఉన్నటువంటి దేవలోకములు ఇవి. అలాగే భూమి, గుహలు, సముద్రములు, సముద్రాంతర్భాగములు,
ఎన్ని తిరిగాడండి ఆయన. ఎక్కడికెక్కడ వెళ్తున్నాడు అక్కడక్కడ వస్తూనే ఉంది సుదర్శనం, పరిగెడుతూనే ఉన్నాడు. భువిదూరన్ భువిదూరు అబ్ధిజొరన్ అబ్ధింజొచ్చును ద్వేగియై దివిబ్రాకన్ దివిబ్రాకు దిక్కులకు పో దిగ్వీధులం పోవు చిక్కి వెసన్ కృంగిన కృంగు నిల్వ నిలుచున్ అని నిలబడితే అది నిలబడుతుంది, పరిగెడితే పరిగెడుతుంది. కొట్టదలుచుకుంటే నిలబడినప్పుడే కొట్టచ్చు. ఈ ఆగడం ఏంటి పరిగెత్తడం ఏంటంటే అదో ఆట. కేడింప కేడించు నొక్కబడింతాపసు వెంట నంటి హరిచక్రం అన్య దుర్వక్రమై హరిచక్రంబు అన్య దుర్వక్రమై. ముందుగా ఇంకా ఇంద్రాది దేవతలు కూడా ఏం చేయలేకపోయారు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు రక్షించు అని. ఏమిటి సుదర్శనం, అమ్మో నమస్కారం పెట్టుకుంటానన్నాడు ఆయన. నేను రక్షించడం ఏంటయ్యా, రక్షించలేను. అంతేకాదు విష్ణువాయుధం ఒక సంకల్పంతో వస్తుంది. కదురుతున్న చక్రం కానీ దాని వెనకాల ఉంది విష్ణు సంకల్పం. విష్ణు సంకల్పానికి విరుద్ధంగా సృష్టిలో ఏ ఒక్కడు చలించలేడు, ఇది తెలుసుకో. జగమంతా ఆయన సంకల్పానికి అనుగుణంగా వెళుతూ ఉన్నప్పుడు ఆయన సంకల్పమే చక్రమై వస్తూ ఉంటే దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, దాన్ని నిరోధించడం అంతవల్ల ఎవరి వల్ల కాదు. పైగా విష్ణువు ఎవరిని వధించదలుచుకున్నాడో వాడిని ఎవడు కాపాడలేడు. అదే సమయంలో విష్ణువు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాడిని ఎవడు బాధించలేడు. ఆ మాటలో దాగి ఉన్నది. కొంచెం రామాయణం వాసన బాగా ఉంటే కాకాసుర వృత్తాంతం గుర్తుకొస్తుంది ఈ సందర్భంలో. అక్కడి నుంచి మేమందరం ఆయన ఆజ్ఞాబద్ధులం కనుక సుదర్శన దేవుడికి కూడా మేము నమస్కారం చేసుకుంటాం. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవా విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శనం భగవంతుణ్ణి చూపించగలిగేది జ్ఞానం, ఆ జ్ఞానమే సుదర్శనం. అది తెలుసుకోవాల్సింది. అందుకే సుదర్శనారాధన చాలా ముఖ్యమండి విష్ణు భక్తులకి. చక్రతాళ్వార్ ఆయన అన్ని ఉత్సవాలు చేసినా చివరికి ఆస్నానంతోనే. ఆయన అనుగ్రహం లేనిది విష్ణువు మార్గం తెలియదుట. విష్ణోర్మార్గం ప్రదర్శ. విష్ణువు మార్గం అంటే విష్ణువును పొందే దారి మాకు చూపించవయ్యా సుదర్శనమా. ఇది నమస్కరించుకోవాల్సినది. వెంటనే ఈయంతో లాభం లేదని కైలాసానికి వెళ్ళాడు. కానీ ఎవడి అంశో ఆయన్నే ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు తాను కూడా ఒక్కసారి నమస్కారం చేశాడు. దీని కొంచెం దయ చూపించాడు. ఏంటంటే ఒక పంచే ఇది నారాయణ సంకల్పం గనక నారాయణుని పాదాల మీద పడి వెళ్ళు అన్నాడు. తినక వైకుంఠానికి వెళ్ళాడు. ఈయనకి ఎక్కడ అడ్డు ఆపండి మహాత్మునికి. వైకుంఠానికి వెళ్ళాడు. వెంటనే అక్కడున్నాడు స్వామి. ఎంత రమ్యంగా ఉన్నాడో మనము చూద్దాం. ఆ వైకుంఠములోని భర్మమణి సౌధాగ్రంబుపై లక్ష్మితా క్రేవన్ మెల్లన నర్మ భాషణములన్ క్రీడింప పుణ్యున్ హరిన్. లక్ష్మీదేవితో సంభాషణ చేస్తూ రమ్యమైన సింహాసనంపై కూర్చుని ప్రసన్నంగా సౌమ్యంగా మందహాసమధుడై చతుర్భుజుడై ఉన్నటువంటి శంఖచక్ర కథా పద్మహస్తుడైనటువంటి నారాయణుని వద్దకు చేరుకుని, ఓ వరద ఓ దేవేశయో భక్తరక్షా విద్యాపరతంత్ర మానుపగదే చక్రాణల జ్వాలలన్. నీ మహిమ మొత్తానికి నేను ఇంతకాలం తెలుసుకోలేక ప్రవర్తించాను, నన్ను క్షమించు అంటే దీని నుంచి నేను కాపాడలేనన్నాడు ఆయన. చూడండి ఎంత గొప్ప విషయం. ఆయన కాపాడలేడు. ఎందువల్ల అంటే తన భక్తుడు గొప్పతనం చెప్పదలుచుకుని అహం భక్త పరాధీన. మీరేమో అనుకుంటున్నారు అన్నీ నా అధీనంలో ఉన్నాయని. ఒక విధంగా నిజమే. ప్రపంచం విశ్వం అంతా నా అధీనంలో ఉంది, నేను భక్తుడి అధీనంలో ఉంటాను. ఎంత చక్కటి మాట అండి ఇక్కడ, ఎంత విశేషం. అందుకే విశ్వమంతా వ్యాపించి మాటలకి మనసుకు అందని వాడు భక్తుడు గుండెలో ఉంటాడు. ఎంత బాగుందో విషయం ఇక్కడ. అహం భక్త పరాధీన అస్వతంత్ర ఇవ ద్విజ. రెండో మాట, భక్తులకు పరాధీనుణ్ణి, భక్తుల విషయంలో అస్వతంత్రుణ్ణి. ఏం చేయమంటావు? సాధుభిర్గ్రస్త హృదయ, వాళ్ళ మనసు దొంగిలిస్తారయ్యా. భక్తైర్భక్త జనప్రియ. అందుకే ఏదైనా ఇస్తాడు కానీ భక్తి ఇవ్వట. భక్తి ఇస్తే వాడికి లొంగిపోతాడు ఈయన. అందుకే అంత తేలిగ్గా ఇవ్వడు. పైగా నాకు మేలుగోరు నా భక్తుడు వాడు. నా భక్తుడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు, నా నుంచి ఏమీ అనుకోడు, నేను బాగుంటే చాలంటాడు. అందుకే విష్ణు చిత్తుడు వారు ఒక్కసారి విష్ణుమూర్తి దక్షిణమిచ్చి ఇవ్వగానే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండుని దిష్టి తీశాడు. మా స్వామికి దిష్టి తగలకూడదని. స్వామికి దిష్టి తీసినందుకు మురిసిపోలే. నేను కనబడినా తన స్వార్థం ఆలోచించుకోకుండా ఈ అందానికి దిష్టి తగలకూడదన్నాడంటే తత్సుఖ సుఖిత్వం అంటారయ్యా భక్తులు. గొప్ప విషయం ఇక్కడ ఆ ప్రేమ. దానికి సంతోషించాడు స్వామి. పైగా నాకు మేలు కోరు నా భక్తుడగువాడు భక్తుజనులకేన పరమగతియ. భక్తుడెందు చనిన పరతెంతు వినవెంట. భక్తుడు ఎటు వెళ్తే అటే వెళ్తాను నేను. ఇది నా యొక్క లక్షణం. పైగా ఒకటి, ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం
హిత్వా మాం శరణం యాతా కథంతాం త్యక్తుముత్సహే. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎవరిని విడిచిపెట్టలేడో తెలుసుకోండి. అన్నీ విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టలేని వాడిని నేను విడిచిపెట్టను. ఇన్ని విడిచిరాగానే పద్యాన్ని విడిచిపెడతాము. జాగ్రత్తగా వినండి, ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. అన్నీ విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టలేని వాడిని నేను విడిచిపెట్టను. అది అన్నీ విడిచిపెట్టామంటే, నేను రోజు విష్ణువు ఎందుకు దండం పెడుతున్నానంటే మా మనవరాలకి సీట్ రావాలని. అంటే నువ్వు విష్ణువుని కదా, ఆవిడని విడిచిపెట్టలేకపోతున్నావు మనవరాలని. కానీ మహానుభావుడు ఏం చెప్తున్నాడు? ఏ దార ఆగార పుత్ర ఆప్తాన్ ప్రాణాన్ విత్తం యమం. ఇవేమైనా వదులుకోగలమంటే ఒక్కసారి ఆలోచిస్తే ఏన్నీ వదులుకోలేనివే. ఇవన్నీ కూడా విడిచి అంటే వాళ్ళందరిని వదిలిచి ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, వాటితో సంగము విడిచి, వాటి యందు ప్రీతిభావం విడిచి, మాం శరణం యాత, నన్ను మాత్రమే పట్టుకునేవాడెవడో అటువంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను చెప్పు. ఎందుకు ఋషి కదా, అతనితో అలాగే మాట్లాడాలి. ఎలా విడిచిపెడతాను? తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నె కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టివారినైనా అని చెప్తూ, నాయనా నీ దగ్గర తపస్సుందని చెప్పి ఇంత పని చేస్తావా? ఆయన మీదకి కృత్య ప్రయోగిస్తావా నా భక్తుల మీదకి? తపస్సు విద్య గొప్పవే, కానీ నిగ్రహం కలవాడి దగ్గరే అది శోభిల్లుతాయే తప్ప నిగ్రహం లేని వాడి దగ్గర ఎందుకయ్యా? ఎంత చక్కగా మందలించారండి. తపో విద్యాచ విప్రాణం నిశ్రేయసకరే ఉభే తయేవ దుర్వినీతస్య కల్పేతే కర్తూరన్యథా. తపస్సు విద్య అనేటువంటివి ఖచ్చితంగా ముక్తికి హేతువులే, నిశ్రేయసకరే. నిశ్రేయస్ అంటే మోక్షం, మోక్షానికి తపస్సు విద్య సహకరిస్తాయి. కానీ దుర్వినీతుడైనప్పుడు, నిగ్రహ సంపన్నుడు కానప్పుడు, ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు, పరుల పట్ల బాధించే లక్షణం ఉన్నప్పుడు ఈ తపస్సు విద్య వాడి ముక్తిని సరికదా మరింత బంధన కారణమవుతాయి. ఇప్పుడు తెలిసింది కదా నీకు. సాధుషు ప్రహితం తేజ ప్రహర్త కురుతే అశివం. సత్పురుషులని ఎవడైతే హింసించదలుచుకుంటాడో, సత్పురుషుల్లో నేనుంటానుగా, సుజనులందు తరచు చొచ్చి నిన్ననే చెప్పాడు ఆయన. సత్పురుషుల్లో నా తేజస్సు ఉంటుంది కనుక సత్పురుషుల్ని హింసించదలుచుకున్న వాడిని, ఆ హింసించేవాడే హింసింపబడతాడే తప్ప సత్పురుషుల తేజస్సుని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇది గుర్తుపెట్టుకో. నీ కథ లోకానికి ఆ పాఠం చెప్పాలి ఇక్కడ. నా భక్తుల్ని హింసించేవారు వారి దెబ్బతింటారే తప్ప నా భక్తుడికి నా రక్షణ ఉంటుంది. కనుక భగవద్భక్తుల్ని ఏ ఒక్కరు ఏమీ చేయలేరు. అటువంటి భక్తి కలిగినప్పుడు ఎప్పుడు ధైర్యంగానే ఉండొచ్చు. నిజమైన భక్తుడు ఎప్పుడు ధైర్యంగా అందుకే ఉంటాడండి. నా తేజము సాధులలో ఆతతమయ్యుండు వారి నలచు జనులకున్ హేతిక్రియ భీతినిచ్చును చేతోమోదంబు చెరుచు సిద్ధము సుమ్మి. అదే పో బ్రాహ్మణ, నీకును సదయుడు నా భాగసుతుడు, వెళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి శరణు వేడడం కాదు, నన్ను క్షమించమని వేడుకోకూడదు. నా భక్తుడైన అంబరీషుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడు అన్నాడు. ఎంతటి దూర్వాసుడికి ఎంతటి పరిస్థితి అండి. ఒక్క ఉదుటిన ముల్లోకాలు తిరిగి వచ్చి వాళ్ళతో కబుర్లాడగలిగినటువంటి దూర్వాసునికి కూడా భక్తుడిని వెళ్ళి శరణు వేడితే కానీ గతి లేని పరిస్థితి. దీన్ని బట్టి మహా తపస్సుల కంటే, యోగాల కంటే నిష్కపటమైన భక్తి అన్నిటికంటే గొప్పది అని చెప్పడం దీనిటువంటి అంతర్గా గ్రహించవలసిన స్థితి అది. అందుకే తిన్నగా వెళ్ళి క్షమాపయ మహాభాగం తతశాంతిర్భవిష్యతి. మహాభాగం, ఈ మహాభాగ శబ్దం వస్తూ ఉంటుందండి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక పేరు ఫిక్స్ అయిపోతుంది, మనం మార్చలేం. నలచక్రవర్తిని పుణ్యశ్లోకుడు, పుణ్యశ్లోకుడు అంటే నలచక్రవర్తి. మహాభాగుడు అంటే అంబరీషుడే. అంటే ఇక్కడ మహానుభావుడు, ఇంతకంటే మహానుభావుడు ఏంటండి? మహాత్మా మహానుభావాన్ని మనం ఎవరికి నచ్చితే వాడికి టైటిల్స్ ఇచ్చేస్తుంటాం. కానీ ద్వంద్వాతీతుడై ఉంటూ బ్రహ్మమునందే మనస్సు నిలిపి తన ధర్మాన్ని అంటకుండా చక్కగా చేస్తూ భగవదర్పణం చేసేవాడు మహాత్ముడు. వాడు మహానుభావుడు. వాడి దగ్గరున్నది మహాప్రభావం, గొప్ప భగవద్ అనుభవం. అది నిరంతరాయంగా ఉంది. అది మహానుభావ లక్షణం ఇక్కడ. అందుకే మహాభాగుడు అనే మాట మొదటి నుంచి చెప్తున్నాడు. తండ్రి నాభాగుడు, ఈయన మహాభాగుడు. నభగుడు కొడుకు గనుక నాభాగుడు, ఈయన గొప్పవాడు గనుక మహాభాగుడు. ఎంత గొప్ప మాట! క్షమాపయ మహాభాగం తతశాంతిర్భవిష్యతి. అప్పుడు నీకు శాంతి కలుగుతుంది అనగానే తిన్నగా వచ్చి నమస్కరించుకున్నాడు. నువ్వే రక్షించాలి నాయనా, నేను పొరపాటు చేశాను, ఈ సుదర్శనం నుంచి రక్షించని. చిత్రం, ఆయన వైకుంఠానికి వెళ్ళినప్పుడు కూడా అలా చూస్తూనే సుదర్శనం అక్కడ నుంచి పరిగెత్తుకొస్తుంటే మళ్ళీ వెంట పడింది. తిన్నగా అంబరీషుడు వద్దకు వచ్చి
నమస్కరిస్తుంటూ చూస్తూ ఉంది సుదర్శనం, జ్వాలలతో ఉన్నది. వెంటనే నారాయణుడు చెప్పాడయ్యా, నువ్వే కాపాడాలి నన్ను ఈ చక్రము నుంచి. అలా రా దారికి అనలేదండి అంబరీషుడు. వెంటనే ఆ చక్రాన్ని చూసి నమస్కరిస్తున్నాడు. అత్యద్భుతమైనటువంటి అంశంలో మనం ప్రవేశించాం. ఇది సుదర్శన స్తుతి. ఈ ఘట్టం మనకు అంబరీషుడు గొప్పతనం ఎంత చెప్తుందో, నారాయణ భక్తవాత్సల్యం అంత చెప్తుంది, సుదర్శన మహిమని అంత చాటుతుంది. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క ప్రయోజనం మనం పొందుతామన్నాం కదా. ఈ ఘట్టంలో సుదర్శన దేవుని అనుగ్రహం మనందరం పొందుతున్నాం. సుదర్శనానుగ్రహం విష్ణు జ్ఞానానికి హేతువు. సుదర్శనానుగ్రహం అది మనకు రక్షణకి హేతువు. అందుకే సుదర్శనం చాలా దివ్యమైనది. సుదర్శన మంత్ర విశేషాలు శాస్త్రంలో బహువిధాలుగా చెప్పబడుతూ ఉంటాయి. కూర నారాయణ కవి అనేటువంటి మహానుభావుడు సుదర్శన శతకం ఒకటి రచించాడు. సుదర్శన దేవుడు ఉంటాడండి. సుదర్శనం కేవలం గుండ్రపట ఆయుధం మాత్రమే కాదు. ఆయుధాలన్నీ భగవంతుని లీలా విభూతులు అని మనం చెప్పుకున్నాం, గుర్తున్నది కదా. లీలా విభూతులు అంటే ఆయన లీలాశక్తి ఒక ఆయుధం ధరించింది కనుక ఆయన ఆయుధములన్నీ ఆయన యొక్క లీలాశక్తులు. కాబట్టి ఆయన బయలుదేరితే అవి వచ్చాయి. అవి జడ వస్తువులు అయితే ఆయన బయలుదేరితే వస్తాయండి. గజధర్మోక్ష ఘట్టం గుర్తుంది కదా. అన్ని గదులు వచ్చాయి. లక్ష్మీదేవి అంటే చైతన్యమూర్తి కనుక ఆయన వెంట వెళ్ళింది. కానీ చక్రం శంఖం కూడా కదిలి వచ్చాయని ఎందుకన్నారు అంటే అవి దేవతలు, వాటికి ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆయుధ దేవత మనల్ని అనుగ్రహించడానికి తత్తన్ మంత్రములు చెప్పబడి నిర్దేశింపబడి ఉన్నాయి. వాడికి బీజాక్షరాలు ఉన్నాయి. వాటికి ఉపాసకులు ఉన్నారు. విష్ణువుని ఉపాసించేవాడు తదాయుధాలను కూడా ఉపాసన చేస్తాడు. అలాగే శివోపాసనలో కూడా శూలము, పాశుపతము మొదలైన ఆయుధాలు ఉపమన్యు మహర్షికి దర్శనమిచ్చినట్లుగా భారతం వర్ణిస్తోంది. అందుకే దేవతాయుధాలు ఇది పెద్ద సైన్స్ అండి. ఆయుధాల్లో తత్వ సంకేతాలు ఉంటాయి. అదేవిధంగా ఆయుధాలు ఆ భగవాన్ యొక్క లీలాశక్తి విభూతులు. అందుకు ఒక్కొక్క ఆయుధం కూడా ఆ దేవతోపాసకుడిని రక్షిస్తాయి. కొందరు అడుగుతుంటారు, ఎందుకంటే మీ దేవుళ్ళ చేతులు ఇన్ని ఆయుధాలు అంటే, నన్ను నా ధర్మాన్ని రక్షించడానికి స్వామాయుధాలు, తద్ధర్మ విరోధుల్ని శిక్షించడానికి స్వామాయుధాలు. ఆయన యొక్క రక్షా నైపుణ్యం, శిక్షా పటుత్వం రెండూ చెప్తూ ఉంటాయి ఇక్కడ. అది భగవదాయుధములు, రక్షాస్వరూపములు. ధర్మము పాలిటికి, అధర్మము పాలిటి శిక్షాస్వరూపములు. ఈ రెండు ప్రభుత్వం యొక్క లక్షణం, ఈశ్వరత్వం యొక్క లక్షణం. ఈశ్వరుడు అంటేనే ధర్మాన్ని రక్షించువాడు, అధర్మాన్ని శిక్షించువాడు. ఆ రెండిటికి సంకేతములు ఆయుధములు. అటువంటి ఆయుధాలన్నిటికీ మనం నమస్కారం చేసుకుందాం. చక్రం సదాహం శరణం ప్రపంచే. ఒక ప్రశ్న అడగాలనుంది కానీ చెప్తారు అని ధైర్యం నాకు లేదు. మొదటి నుంచి ఎప్పటి వరకు చక్రం సదాహం శరణం ప్రపంచే ఎన్ని మార్లను ఉంటాము. అంతేకాదు ఇక్కడ భాగవత ప్రాంగణం పైన తిరుగుతూ సుదర్శన చక్రం కాపాడుతుందన్న విషయం ఇక్కడ చాలామందికి తెలియదు. మొదటి రోజు ఇక్కడ చేసిన యాగంలో తచ్చక్తిని ఇక్కడ పెట్టుకుని మనం భాగవతాన్ని ప్రారంభించుకున్నాం. అది మనల్ని రక్షిస్తూనే ఉన్నది ఇక్కడ. ఈ మహానుభావుడు మొత్తం ఆ శతకాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. ముందుగా కనబడేది జ్వాల, దాని నుంచే జ్వాల, తర్వాత నేమి ఇరుసు, తర్వాత అరలు కనబడతాయి. అరలు నడుములో నాభి గుండ్రపడి, దాని బండి కన్ను ఆ మధ్యలో. అక్కడుంటాడు సుదర్శన పురుషుడు. ఆ పురుషుడు యొక్క బాహువులన్నీ చక్రమంతా వ్యాపించుంటాయి కనుక ఆ సుదర్శనాన్ని ముందు జ్వాలావర్ణన, నేమి వర్ణన, అరవర్ణన, నాభివర్ణన, అక్షివర్ణన, పురుషవర్ణన అనేటువంటి 6 భాగాలతో కూరనారాయణ యతీంద్రులు అత్యద్భుతమైన సుదర్శన శతకాన్ని రచించారు. అసలు ఆ శతకం చదువుతూ ఉంటేనే సుదర్శన చక్రం కదులుతున్నట్టు ఉంటుందండి. అయితే మయూరుని సూర్య శతకం లా ఉంటుంది. ఇది కూడా రెండూ కూడా శ్రద్ధర అనబడే ఛందస్సులో రచింపబడి ఉంటాయి. విశేషం ఆ సూర్య శతకం ఒక మహా అద్భుతమైన విషయం. వినే ఆసక్తి ఉండాలే కానీ చెప్పుకుంటే మహా అద్భుతం అండి. కానీ ఆసక్తులు ఈ యుగంలో రాను రాను తగ్గిపోతున్నాయి. చూస్తే కేవల కవితా దృష్టి, పాండిత్యపట అహంకారాలు కనబడుతున్నాయి, లేకపోతే ఒక నైరాశ్యం కనబడుతుంది. కానీ దానిలో దాగిన దివ్యత్వ భావన అందుకునేటువంటి యోగ్యులు లేరని నేను అనగానే అవి ఉన్నంత అద్భుతంగా ఎక్కువగా లేరు. అది కూడా బాధపడవలసిన విషయమే. అంత రమ్యమైనటువంటి శతకాలు. ఇది తలంచుకోగానే సూర్య శతకం గుర్తొస్తుంది. ఇవి గుర్తు రాగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే భారతీయ ఋషులు ఇచ్చిన వాంగ్మయ నిధి ప్రపంచంలో ఏ దేశానికి ఉండదండి. అంత నిధి ఉన్నది ఇక్కడ. ఇవి ఒక్కడి పట్టుకున్న బ్రతుకు బాగుపడేటువంటిది. ఒక్కసారి సుదర్శన దేవుని స్మరించుకోవడం కోసం మీ అందరూ అనుమతితో జ్వాలావర్ణన ఒక్కడు చెప్పుకుందామా? సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్రమర్చి బాహ్యాంధకారక్షత జగదగదంకార భూమ్నా స్వధామ్నా దుఃఖజ్జూదూరగర్జద్విబుధర్పు వధూకంఠ వైకల్య కల్యా జ్వాలా జాజ్వల్యమానా
వితరతు భవతాం విప్సయా భీప్సితాని. ఆ దివ్యమైన సుదర్శన జ్వాల భక్తులకు అభీష్టములు నెరవేర్చుగాక అని చెప్తున్నారు. ఆ సుదర్శన పురుషుని కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. అన్నమయ్య చూపిస్తారండి. మర్ద మర్ద మమ బంధాని దుర్దంత మహాదురితాని చక్రాయుధర విశతతేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ విక్రమక్రమ విస్ఫులింగ కణ నక్రహరణ హరి నవ్యకరాంక. మన గజేంద్ర మోక్షం వచ్చింది ఇదే. ఇవాళ ప్రత్యక్షమై ఇంత కథ నడిపింది గనక మనం అంబరీషుడితో పాటు పరిగెత్తాం. అవునా లేదు? ఇంతసేపు సుదర్శన దేవుడు కూడా వెంటున్నాడు. ఇంతసేపు చూసాం కనుక కొంచెం కాసేపు ఇవాళ సుదర్శనుడిని ముచ్చరించుకుంటున్నాం. కలిత సుదర్శన కఠిన విదారణ కులిశ కోటి భవఘోషణ ప్రళయానల సంభ్రమ విభ్రమకర లలిత దైత్యగల రక్త వికీరణ మర్దమర్ద మమ బంధాని దుర్దాంత మహాదురితాని హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర చతురోహం తే శరణం గతోస్మి ఇతరాన్ విభజ్య ఇహమాం రక్ష. ఇతరాన్ విభజ్య ఇహమాం రక్ష. ఇతరాన్ విష్ణువు తప్ప ఇతరములే ఉన్నాయో వాటిని తొలగించి మమ్మల్ని రక్షించు. ఆత్మేతరములు తొలగించి ఆత్మతో తాదాత్మ్యాన్ని చెందించవయ్యా అని కూడా మనం అన్వయించుకోవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి చక్రానికి మనం నమస్కారం చేసుకుంటూ అట్టే 16 భుజాల నమరిన చక్రమా. 16 చేతులతో ఉంటాడు సుదర్శన దేవుడు. ఆ 16 చేతుల్లో 16 రకాల ఆయుధాలు, అందులో చక్రం ఒకటి. ఎలా చూడాలండి, సూక్ష్మంలోంచి వెళుతూ ఉంటాయి అటువంటి దివ్యమైనటువంటి ఆయుధములతో. అట్టే 16 భుజాల నమరిన చక్రమ పట్టిన ఆయుధముల పలుచక్రమ నెట్టిన 3 గన్నుల నిలిచిన చక్రమా రట్టుగా మన్నించవే మెరయుచు చక్రమా. సుదర్శన మహామంత్రానికి అహిర్బుద్ధిని భగవానుడు ఋషి. అహిర్బుద్ధినుడు అంటే చాలామందికి తెలిసి ఉండేది, రుద్రుల్లో ఒకడు. అందుకే సుదర్శన దేవుడికి 3 కళ్ళు, నరసింహస్వామికి 3 కళ్ళు. కొంతమంది నరసింహ రూపాలు కొన్ని చోట్ల చూసినప్పుడు చూసి ఉంటారు. ఒక చక్రం ఉంటుంది, దానికి ముందు భాగంలో నరసింహస్వామి ఉంటాడు, వెనక భాగంలో సుదర్శన దేవుడు 16 చేతులతో ఉంటాడు. ఎప్పుడైనా చూసారా? తిరుపతిలో ఉంది ఇది, స్వామివారి దగ్గర తిరుమలలో. వెనక వైపు సుదర్శన దేవుడు, ముందు వైపు విష్ణు, ఒకే చక్రానికి. ఏమిటి రహస్యం అంటే అగ్నితత్వం. అగ్నితత్వం సుదర్శనం, అపాం తత్వం దరవరం. అగ్నితత్వం సుదర్శనుడు, జలతత్వము పాంచజన్యం. ఎన్ని రహస్యాలు చూడండి. భూతత్వము గద కౌమోదకి. నభస్తత్వం అసిం. ఇది భాగవతంలో వాక్యములే చెప్పుకుంటున్నామండి. సందర్భం ఇక్కడ తెచ్చుకొచ్చి మిగిలిన చోట్లోనే తెస్తున్నాం. దీన్ని బట్టి సంపూర్ణ భాగవతం, సంపూర్ణ విష్ణు ధ్యాన స్ఫురణ మనకు కావాలి. నారాయణ ఒక్కసారి తలంచుకుందాం. చక్రం ఏమిటయ్యా అంటే అగ్నితత్వం. శంఖం ఏమిటి? జలతత్వం. జగత్తంతా అగ్నిశోమాత్మకమేగా, ఆ 2 ఉన్నాయి చూడండి ఇక్కడ. అదేవిధంగా భూతత్వం ఏది? రమ్యమైన గద. క్షితితత్వం అక్కడుంది, ఆ బరువు కూడా అలాగే ఉంటుందండి చక్కగా. ఓజస్సహశక్తి సంపన్న అన్నాడు. ఓజస్సు సహస్సు అని 2 శక్తులు గదలో ఉంటాయి. ఓజస్సు అంటే ప్రపంచాన్ని పట్టగలిగే బలం, పట్టి నడిపించే సామర్థ్యం. ఓజస్ సహస్, ఓజోసి సహోసి, ఆ 2 శక్తులు కలిపితే గద. ఈ రెండిటికి పేరు వషట్కారం. అది ఎక్కడ పట్టుకున్నట్ట. అది భూతత్వానికి సంకేతం. ఆకాశతత్వం నంద ఖడ్గం, నందకం అనే ఖడ్గం. నభస్తత్వం అశిం. ఇంకొక మరికొంచెం లోపలికి వెళ్దాం. జలతత్వం శంఖం ఎందుకయింది? జలం నుంచి ఉద్భవించింది కనుక. అంతేకాదు, దాన్ని ఊతాడైన వాయుతత్వం. ఇప్పుడు పంచభూతాలు అయిపోయాయి కదా. పంచభూతాలు తన చేతిలో పట్టుకున్నానని చెప్పడమే పంచాయుధముల యొక్క గొప్పతనమంతా. ఇంకోటి ఉందండి, శాంగం, భుజానికి వేలాడుతూ ఉంటుంది. ఏమిటంటే కాలతత్వం అన్నాడు ఇక్కడ. భాగవతంలో వాక్యములు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ రహస్యముల వల్ల గోపాలతాపిని ఉపనిషత్తులో కనబడతాయి. దానికి దీనికి సమన్వయం. శార్ంగము స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ధనుస్సు. అదేమిటంటే కాలతత్వం అన్నాడు. ఎందుకంటే సృష్టిలో మన ఏ అనుభవమైనా కాలం మీదే రావాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. దాని పేరే కాలం. సుఖదుఖానుభవాలు కాలం మీద వస్తాయి. ఈ 2 కాలం నుంచి వచ్చి తగిలేవే మనకి. సుఖమైన కాలం నుంచి రావాల్సింది, దుఃఖమైన కాలం నుంచి రావాల్సింది. 2 బాణాలే. ఒకడు పూల బాణం, ఒకటి ఇనప బాణం. ఒకటి తగిలితే ఆహా ఓహో, ఇంకోటి తగిలితే అయ్యో అమ్మో, అంతే. ఈ సుఖదుఖానుభవములు దేనివల్ల వస్తున్నాయి? కాలం మీద వస్తున్నాయి. కనుక మనం చేసిన కర్మకి కాలానికి అనుగుణంగా అనుభవాలు వస్తూ ఉంటాయి కదా. కనుక మనకు ప్రస్తుతం తగిలిన బాణం కనిపిస్తుంది, కొంచెం ఆలోచిస్తే వదిలిన ధనస్సు కనబడుతుంది. అంటే అనుభవం కనిపించింది, కాలం కనబడింది.
కానీ ధనుస్సు ఎవడి చేతిలో ఉందో చూసుకుంటే, కాలం ఎవడి చేతిలో ఉందో పరిశీలిస్తే, కాలం ద్వారా జీవులకి కర్మానుభవాలు ఇచ్చేవాడు నారాయణుడు. ఇప్పుడు కాలం పంచభూతాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రపంచం అంటే ఇంతే కదండి, పంచభూతాలు ప్లస్ కాలం. వాటి చేతిలో మనం ఉన్నాం. అవన్నీ ఎవడి చేతిలో ఉన్నాయి? ఆయన చేతులు ఉన్నాయి. కనుక ఆయన పాదాలు మనం పట్టుకుంటే అవి మనకు అనుకూలంగా ఆయన మార్చగలడు. అందుకే విష్ణు స్థితి ఇలా చేయాలి. ఎందుకు ఆయన రంగు ఎలా ఉంటుందండి? నీలం. ఎందుకంటే ఏ రంగు లేదు కనుక. అనంతమై అగాధమైన తత్వానికి సంకేతం నీలం. కనుక భగవాన్ నీలవర్ణం, పంచాయుధములు తలంచుకున్నాం. వనమాల ఏమిటయ్యా అంటే మాయాతత్వం అన్నాడు. అందుకే మాల అదేమిటంటే మాయాం గుణమయీం దధత్ అన్నాడు. గుణమయి, త్రిగుణములే మాయ. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగు. ఆ గుణముల యొక్క సాంద్రత బట్టి షేడ్స్ మారుతూ ఉంటాయి అన్నాడు. అవే రంగురంగుల పువ్వులు. ఆ మాల అంతులేదు, సర్క్యులర్. అలాంటి సమాయాం వనమాలాఖ్యాం నానాగుణమయీం దధత్ భగవద్గీత వాక్యం, భాగవత వాక్యం. కనుక వనమాల ధరించాడు, శంఖచక్ర గదాత్మములు ధరించి ఉన్నాడు. శాంగము వేలాడుతుంది. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఒక్క కథ నెపంతో మొత్తం రూపం వచ్చిందండి. అది ఒక్క సుదర్శన దేవుడిని పిలిస్తే మొత్తం స్వామిని తెచ్చుకొచ్చి చూపిస్తాడు. ఇంకేం కావాలి? సుదర్శనం ఇప్పించాడు కదా మనకి, ఇంకేం కావాలి? అంతేకాదు సుదర్శన అగ్నితత్వం. అందుకే నరసింహుడు అగ్నిస్వరూపుడు. రెండింటికి ఉన్న అనుబంధం ఇది. ఆయనకి 3 కళ్ళు, ఈయనకి 3 కళ్ళు. ఈ తత్వమే రుద్రుడు సుదర్శనమిచ్చాడన్న భావనలో ఆ తత్వం ఇక్కడున్నది అని మనం గ్రహించవలసినటువంటి భావం ఉన్నది. అందుకే 3 కన్నుల నిలిచిన చక్రమా అన్నాడు. నెట్టెన 3 కన్నుల నిలిచక్ర చక్రమా, అరయ 6 కోణాలను మిరిన చక్రమా. షట్కోణ మధ్యంలో ఉంటుందండి. అది నిజంగా మనలో సహస్రారానికి సంకేతం సుదర్శనుడు. ఆ సహస్రార కమలం దాటితేనే పరమాత్మ దర్శనం. అక్కడే పరమాత్మ దర్శనం అవుతుంది మనకి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఎవరు? అంబరీషుడు. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూజా ఎడస్పతి. ఇక్కడ కొన్ని వైదిక శబ్దాలు ఉన్నాయండి. ఎడస్పతే, ఇలాంటి పదములన్నీ వైదిక శబ్దములు. ఎడస్పతే అంటే జగతిని రక్షించువాడా, ఇది అర్థం. సుదర్శనం సర్వ విశ్వరక్షాకరమైనటువంటి ఆయుధం. సర్వాస్త్రఘాతిన్, ఎలాంటి అస్త్రాన్నైనా ఖండించగలిగే శక్తి సుదర్శన చక్రానికి ఉన్నది ఇక్కడ. అందుకే సుదర్శన రక్ష ఉంటే పరయంత్ర పరతంత్ర పరప్రయోగాదులు కూడా ఏమి చేయలేదు. సర్వాస్త్ర ఘాతి అతడు. అదే సహస్రార అచ్యుత ప్రియ, వేల కొలది అరలు కలవాడా అని అర్థం చెప్పుకోవచ్చు. సహస్రార స్వరూప అని కూడా అర్థం. అందుకే ఇక్కడ అరయ 6 కోణాల నమరైన చక్రమా, ధారలు 1000 తగు చక్రమా, ఆరక మీదకి వెళ్ళే అగ్నిశిఖల చక్రమా, గారవాన నీ దాసుల గావవే చక్రమా, రవిచంద్ర కోటి తేజ రాశి అయిన చక్రమా, దివిజ సేవితమైన దివ్య చక్రమా, తవిలి శ్రీ వెంకటేశు దక్షిణకర చక్రమా, ఇవల నీ దాసుల ఏలుకోవే చక్రమా అంటూ మనందరం కూడా స్వామివారి యొక్క సుదర్శన చక్రాన్ని భక్తిగా భావించడం కోసం సుదర్శన చక్ర తత్వాన్ని ఒక దగ్గరికి సమీకరించుకుంటూ ఉన్నాం మనం. ఇక్కడ భాగవతంలో ఉన్న స్థితి కూడా పారాయణ యోగ్యమైనదే. మొత్తం మంత్రం తెలియకపోయినా ఒక్క మంత్రం ఇందులో చేయగలిగినా చాలండి. ఇక్కడ సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ, ఇది మంత్రంగా చేసుకుని సుదర్శనానుగ్రహం అందరూ పొందవచ్చు. అది ఉపనిషత్తుల్లో సుదర్శన మంత్రం చెప్తూ సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శాయ. ఇప్పుడు మనం 2 మంత్రాలు చెప్పుకున్నాం. అది కేవలం పూర్తి అనుష్టుప్పు, ఇది ఏకపాదం. రెండుటికి 2 మహామంత్రములే. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. అందరం కలిసి ఒక్కసారి అందామా? సుదర్శనుడు సంతోషిస్తాడు. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియా. ఇది ప్రధానం. నమస్సు నాభాఖిల ధర్మసేతవే అధర్మశీలాసురధూమకేతవే త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే మనోజవాయ అద్భుత కర్మణే గృణీ. ఈ విధంగా నమస్కరించాడు. ప్రతిభటశ్రేణి భీషణ వరగుణస్తోమభూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ
నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. ఏ నమస్కరింతు ఇంద్ర సత్రవ ధూమ కేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వగోపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు విశ్వరక్షాకరణమైనటువంటి చక్రమునకు నమస్కారము. అలా నమస్కరించి అంటున్నాడు, యజ్జస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులం నో విప్రదైవం చేత్ ద్విజో భవతు విజ్వరః. అవతారాలను ప్రార్థించేటప్పుడు నీదైన ధర్మాన్ని చూపించాలి అని మనం చెప్పుకున్నాం సుందరకాండ ప్రవచనంలో. నీదైన ఒక ధర్మాన్ని చూపించాలి, అది చూపిస్తున్నాడు. యద్యస్తి దత్తం, నేను ఒక రాజు గృహస్థు దానకర్మ చేయడం అనేది ప్రధానం. అలాంటి దానములు నేను చక్కగా చేసిన వాడనైతే, ఇష్టం అంటే యజ్ఞములు చేసిన వాడినైతే, స్వధర్మాన్ని అనుష్ఠించిన వాడినైతే, నా పూర్వీకులకు నాకు కూడా వేదవేత్తలే దేవతలైతే, ఓ చక్రమా ఈ విప్రోత్తమని రక్షించు ఇంతే అన్నాడు ఇక్కడ. అనగానే వెంటనే ఆ చక్రం అనుగ్రహించి తప్పుకున్నది. అయ్యా నీ వల్ల నేను కాపాడబడ్డాను, విష్ణు భక్తులే ఎవరినైనా రక్షించగలరని తెలిసింది అనగానే అపచారం మీరు భోజనం చేస్తే తర్వాత నేను భోజనం చేస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన భోజనం పెట్టి ఈయన భోజనం చేసాక ఇవాళ నాకు సుదర్శన చక్రం భలే రక్షించుకుంది కదా అనే గర్వం ఇసుమంత కూడా లోపల లేకుండా, లోపలికి రానివ్వకుండా సాక్షిభూతంగానే నమస్కరించి నిలబడ్డాడు మహానుభావుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రక్షించిందని తృప్తి వేరు, రక్షించాడని గర్వం వేరు. రెంటికి అది రావకూడదు గర్వం. అందుకే ఋషేర్విమోక్షం వ్యసనంచ బుద్ధ్వా మేనేస్వవీర్యంచ పరానుభావం. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఆ ఋషిని సుదర్శనం విడిచిపెట్టడం కానీ, తాను స్తుతి చేస్తే చల్లబడ్డం కానీ, విష్ణువు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ, ఇదంతా నారాయణ ప్రభావమే తప్ప తనదేమీ లేదు అని త్రికరణ శుద్ధిగా నమస్కరించాడు. తపసి నెగులు మాన్ప తానెంత వాడను హరికృపా మహత్వం అనుచుతలచి. తర్వాత ఏమైందయ్యా, ఆయన వైరాగ్యం సంపూర్ణమై పరమాత్మయందే మనస్సు నిలిపి అప్పుడు అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః వనం వివేశాత్మని వాసుదేవే మనోదధన్ధ్వస్తగుణప్రవాహః. మనోదధధ్వస్తగుణప్రవాహః. త్రిగుణములయందు ఆయన అంతఃకరణం ఇంకా ప్రవహించట్లేదు, త్రిగుణాతీతులైన పరమాత్మ యందు నిలబడింది. ఈ మాట సామాన్యమైన మాట కాదండి, విన్నంత తేలిక కాదు. ధ్వస్తగుణ ప్రవాహ అంటే సామాన్యమైనది కాదు. ప్రతివాడి మనసు త్రిగుణాల వైపు వెళుతుంది, దాని నుంచి ఉపసంహరింపబడ్డమే త్రిగుణాతీతం. ఆ స్థితికి వెళ్ళిపోయాడు అంబరీషుడు. అంటే జీవన్ముక్తుడై సిద్ధుడయ్యాడు. ఇటువంటి అంబరీష చరిత్ర ఎవరు వింటారో వారు ధీసంపన్నుడై ఇహంలో భోగాన్ని పొంది పరంలో పుణ్యాన్ని పొందుతాడు. నిష్కామంగా విన్నవాడు విష్ణు భక్తిని పొందుతాడు. అటువంటి దివ్యమైన భాగవతోత్తముని యొక్క చరిత్ర. దీనిలో విశేషం ఏంటంటే భగవద్ రక్షా నైపుణ్యం ఒకవైపు, స్వామి యొక్క ఆయుధముల యొక్క ప్రభావాన్ని కూడా మనం చెప్పుకొని సంపూర్ణ విష్ణుతత్వ ఆవిష్కారం చేసుకున్న ఇప్పటి వరకు ఒక్కొక్క ఘట్టం ద్వారా మనం కలుపుకొని చూస్తూ ఉంటే పూర్ణత్వం అనుభూతులకు తెచ్చుకున్నాం. నేను త్రివిక్రమత్వంతో వచ్చిన పూర్ణత్వం ఇవాళ నారాయణని దివ్యాయుధముల గురించి చెప్పుకున్నాం. అలా క్రమక్రమంగా తర్వాత చక్రవర్తుల్లో భగీరథాది చక్రవర్తుల గురించి కూడా ప్రస్తావన చేస్తున్నారు. ఈ భగీరథుడి దగ్గరకు వచ్చేటప్పటికల్లా తనకు పూర్వీకులు ఆయన ముత్తాతలైన సగరులు కపిల మహర్షి చేత దగ్ధులైనప్పుడు ఆయన తర్వాత వచ్చిన చక్రవర్తులు గంగని తీసుకురావడానికి ప్రయత్నిస్తే వాళ్ళ వల్ల కాలేదు. ఈ మహానుభావుడు పూనుకొని తపస్సు చేసి ఆ దివ్యమైనటువంటి విష్ణు పాదోద్భవ అయినటువంటి గంగని తీసుకువచ్చాడు. పెద్ద ఘట్టంగాని స్మరిస్తే చాలు, కానీ గంగావతారాన్ని స్మరిస్తే ధన్యులమవుతాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గంగ అంటే నిన్నటి కథలోంచి వచ్చిందిట. నారాయణుడు ఒక పాదమెత్తి పైకి కొలిచినప్పుడు సత్యలోకం దాకా వెళ్ళిపోయింది. బ్రహ్మాండ కర్పరం అంటే అదే. అక్కడికి వెళ్ళగానే ధాతుక్క మండలు జలం తదురుక్రమస్య పాదావనే జన పవిత్రతయా నరేంద్ర స్వర్ధున్య భూన్నభసిసా పతతాని మార్ష్టి లోకత్రయం భగవతో విశదేవ కీర్తి. పైకి వెళ్ళిన వెంటే బ్రహ్మదేవుడు విష్ణుపాదాన్ని చూసిన ఆనందంతో కమండలంలో జలం పోసేట. ఆ జలం అక్కడ నిలబడిపోయింది. అప్పుడు విష్ణువు చెప్పాడు, ఇక్కడ ఉంటుందిలే, తర్వాత కాలంలో బయటికి దిగుతుందని. అక్కడి నుంచి తదనంతర కాలంలో భగీరథుడి ప్రార్థన మేరకు ఆ విష్ణు పాదోద్భవ అయినటువంటి గంగా నది భూమికి దిగింది. ఆ దిగేటప్పుడు
పరమేశ్వరుడు జటాజుటంలో బంధించి నియంత్రించి నియమబద్ధంగా భూమికి పంపించాడు. అటువంటి గంగావతరణ స్మరణ ఎక్కడొచ్చినా ఒకసారి చేసుకోవాలి కనుక మనం చేసుకున్నాం. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పద కమలే. అటువంటి భగీరథ చక్రవర్తి ఇక్కడ మనం పరిశీలిస్తుంటే వాళ్ళకి పితృభక్తికి ఒక ఉదాహరణ ఇవంతా కూడా. ఆ భగీరథుడి తర్వాత వచ్చినటువంటి క్రమక్రమంగా వచ్చిన చక్రవర్తులు ఎందరెందరో అలాంటి భవ్య వంశంలోనే ఖట్వాంగుడు ఉద్భవించాడు. ఈ ఖట్వాంగుడు కదే మొట్టమొదటి పరీక్షణ్ మహారాజుకు సుఖయోగిందుడు చెప్పాడు. 2 ముహూర్తాల కాలంలోనే ముక్తిని పొందిన మహానుభావుడు. ఆయన యొక్క తనయుడు దీర్ఘబాహువు, ఆయన తనయుడు రఘువు, రఘువు తర్వాత అజమహారాజు, తర్వాత దశరథ మహీపతి. ఆ దశరథ మహీపతి మహానుభావుడయ్యా. ఆయన పుత్రకామేష్టిని నిర్వహించాడు. ఆ సమయంలో జగద్రక్షణకై నారాయణుడు పరిపూర్ణ రూపముగా అవతరించాడు. తస్యాపి భగవానేక్ష ఏష సాక్షాత్ బ్రహ్మమయో హరి అంశాంశేన చతుర్థాగాత్ పుత్రత్వం ప్రార్థితస్సురై రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయా. రామావతార వైభవం ఏ పురాణం రాసిన వ్యాసుడు రామావతారం చెప్పకుండా వెళ్ళలేదు. ఇక్కడ కూడా రామావతార వర్ణన చేసుకున్నాడు ఆయన ఒక్కసారి. సాక్షాత్ బ్రహ్మమయ హరి, రాముడనగా సాక్షాత్ బ్రహ్మమయుడు. ఈ చెప్పడంలో పరిపూర్ణ బ్రహ్మమే రాముడు. రామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పెద్దవాళ్ళు భలే చెప్పారండి. బ్రహ్మమన్న పరమాత్మన్న ఒకటే కనుక సాక్షాత్ బ్రహ్మమయ, సాక్షాత్ బ్రహ్మమే. సాక్షాత్ బ్రహ్మము తానై తన అంశాలు 3 కలుపుకొని 4గా అవతరించాడు. చతుర్వ్యూహశ్చతుర్గతికి, చతుర్వ్యూహ స్వరూపమే రామాయణం. వాసుదేవ పరతత్వం రాముడైతే ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ తత్వములే లక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిపి చతుర్వ్యూహ స్వరూపం. అందుకే అంశాంశేన చతుర్థాగాత్ పుత్రత్వం ప్రత్యతస్సురై రామలక్ష్మణ భరత శత్రుఘ్న. అటువంటి మహానుభావుని యొక్క చరిత్ర ఎంత వర్ణించినా తనివి తీరదు. మహర్షులందరెందరో ఆయన వర్ణించారు. అంతేగా నీకు తెలుసుగా, ఎందరో రాజులు నేటికి సభల్లో చెప్పుకుంటూ ఉంటారు కదా అన్నాడు సుఖయోగీంద్రుడు. అంటే ఆ ద్వాపర యుగానికే ఈ కథ చెప్పుకునేవారు. అందుకే ద్వాపర యుగంలో ధర్మరాజు వద్దకు వచ్చి మార్కండేయ స్వామి అరణ్య పర్వంలో రామాయణం అంతా చెప్తాడు. ఆ తర్వాత యుద్ధంలో అనేక చోట్ల రామాయణాన్ని అర్జునుడు మొదలైన వారు స్మరించడం కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అంటే అప్పటికే రామకథ అంత ప్రచలితం. ధర్మరాజుకు కూడా ఆ స్థితిలో మనశ్శాంతి విజయం కలగడానికి రామకథ మంత్రాన్ని ఉపదేశించాడు మార్కండేయ మహర్షి. ఇది పరిశీలించండి. తస్యానుచరితం రాజన్ ఋషిభిస్తత్వదర్శిభిః శృతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహు. నీకు కూడా చాలామంది అందరూ చెప్పుంటారు కదా, ఆయన వర్ణన అనేక మంది వర్ణిస్తారు. పైగా ఋషిభిః తత్వదర్శిభిః, తత్వవేత్తలేని ఋషులు రామచరిత్ర నిరంతరం స్మరిస్తూ ఉంటారు. సుమా గుర్వర్ధే త్యక్త రాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయా పాణిస్పర్శాక్షమాభ్యాం రుజిత పథరుజో యో హరీంద్రానుజాభ్యాం వైరూప్యాచ్ఛూర్పణఖ్యా ప్రియ విరహరుషారోపిత భ్రూ విజృంభత్రస్తాబ్దిర్బద్ధసేతు కలదవదహన కోసలేంద్రోవతాన్న కోసలేంద్ర అవతాత్ నః. సుఖయోగింద్రుడు రామాయణం చెప్పిన పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది. రాముని స్తుతిస్తూ కథ చెప్తూ ఉంటాడు, కథ చెప్తూ స్తుతిస్తూ ఉంటాడు. రాముడు మనల్ని రక్షించుగాక. ఎటువంటి రాముడు అంటే గుర్వర్ధే త్యక్తరాజ్య, తండ్రి కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అంటే తండ్రి సత్యరక్షణ కోసం, తండ్రికి సద్గతి కలగడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి మెత్తని పాదాలతో అడవికెళ్ళాడయ్యా మా స్వామి. వ్యచరదనువనం పద్మపద్భ్యాం, మెత్తని పాదాలు, పద్మాలు లాంటి పాదాలతో వెళ్ళాడు ఆయన. పైగా ఎంత మెత్తని పాదాలంటే ప్రియాయా పాణిస్పర్శాక్షమాభ్యాం, ఆ సీతాదేవి ప్రేమగా ఒత్తుతున్నప్పుడు ఆ మెత్తని తల్లి మెత్తని చెయ్యి తాకిడికే కందిపోయే మెత్తని పాదాలతో అడవిలోకి వెళ్ళాడయ్యా మా స్వామి. ఇక్కడ ఆ వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడు? లక్ష్యం రాక్షస సంహారం కోసం, వనవాసం నెపం. ఆ వెళ్ళే త్రోవలో మధ్యలో ఆటంకాలుంటే ఇద్దరు సహాయంతో దాటేశాడు ఆయన. వృజిత పథ రుజో యో హరీంద్ర అనుజాభ్యాం, సుగ్రీవుడు లక్ష్మణస్వామి వీళ్ళిద్దరి సహాయంతో ఆ విఘ్నాలన్నీ దాటి వెళ్ళాడు. పైగా
శూర్పణఖకి విరూపత్వం ఇచ్చిన కారణంగా ఏర్పడిన ప్రియావిరహం వల్ల ఒక కథ ఎలా చెప్పేశాడు చూడండి. శూర్పణఖకి విరూపత్వం అంటే వికృతంగా చేసినందుకు ఏర్పడింది ప్రియవిరహం. అంటే సీతాపహరణం తర్వాత జరిగిన ఘట్టం కదా. దానితో కోపం వచ్చింది. కోపం వచ్చి కనుబొమ్మలు ముడివేశాడు. ఆ కనుబొమ్మల ముడే ధనుస్సును ఎక్కబెట్టడంలా కనబడి సముద్రం గడగళ్ళాడింది అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి విషయం అండి. కనుబొమ్మలు ధనుస్సులాగా ఉన్నాయి. ఆ కనుబొమ్మల ముడితోనే మన సముద్రుడు లొంగిపోయాడు. అందుకే ధనుసుకు లొంగిపోయాడు అనుకున్నారా? స్వామి కోపానికి లొంగిపోయాడు. ఇక్కడ ఎంత అందమైన కవిత్వం అండి ఇక్కడ. అందుకే ప్రియవిరహ రుషారోపిత భ్రూ విజృంభత్రస్తాబ్దిర్బద్ధ సేతు. అలా లొంగిపోయిన సముద్రంపై సేతువు కట్టి చేసిన పనేమిటి? కలదవదహన, దుర్మార్గులనబడేటటువంటి వనాన్ని దహనం చేశాడు. అంటే రాక్షసులనబడే వనాన్ని తగలబెట్టిన అగ్ని రామచంద్రమూర్తి. ఎంత అందంగా మొత్తం రామకథ అంత ఒక్క శ్లోకంలో చెప్పి, అటువంటి కోసలేంద్రుడు అంటే అయోధ్యాపతి అయితే కదా కోసలేంద్రుడు అయ్యాడు. పట్టాభిషిక్తుడైన స్వామి మనల్ని రక్షించుగాక. ఆయన ఒక్క శ్లోకంలో చెప్పినప్పుడు నాకు ఇంకెన్నో శ్లోకాలు ఎందుకు, చాలు. అంతేకాదు, అటువంటి అసుర సంహారం చేసిన తర్వాత స్వామివారు అయోధ్యకు వచ్చారు. వచ్చినప్పుడు పుష్పక విమానంలో విహరించారు. ఒకసారి విహరిస్తున్నప్పుడు ఆ స్వామివారిని ఏమీ కందనివ్వకుండా ఆయన యొక్క చెరో వస్తువును ఒక్కొక్కరు మోసుకున్నారు. ఎవరెవరు ఎలా మోస్తున్నారో పరిశీలిద్దాం. పాదుకే భరతో గృహ్ణాత్ అని మొదటి నుండి శారద ఆయన పాదుకలు ఆయన పట్టుకున్నాడు. చామర వ్యజనోత్తమే విభీషణస్స సుగ్రీవ శ్వేతఛత్రం మర్చుత. విభీషణుడు సుగ్రీవుడు ఒకరు చామరము ఒకరు వ్యజనము పట్టుకున్నారు. ఇక హనుమంతుడు ఆయన విహరిస్తున్న సమయంలో ఛత్రం పట్టుకున్నాడు. కూర్చుంటే ఆయన కూర్చుని పాదం పడతాడు, అది వేరే విషయం. అవి అయోధ్యలో విహరిస్తున్నప్పుడు ఛత్రం శ్వేతఛత్రం మరుత్సుత. ధనుర్నిషంగాన్ శత్రుఘ్న, ఆయన యొక్క ధనుస్సు అమ్ములు పొది శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. సీత తీర్థకమండులం, తల్లి చక్కటాయుధం తీర్థము నింపిన కమండలం పట్టుకున్నది. అభిప్రదంగద ఖడ్గం, రాముల వారి ఖడ్గాన్ని అంగదుడు పట్టుకున్నాడు. హైమం, బంగారు పూత పూసినటువంటి వరతో ఉన్న ఖడ్గం. అటువంటి ఖడ్గము డాలు. చర్మక్షరాన్ నృప పుష్పకస్థోన్విత స్త్రీభి స్తూయమానశ్చ వందిభి. అనేక మంది స్త్రీలు వందిమాగదులు స్తుతిస్తూ ఉండగా వీరేజే భగవాన్ రాజన్ గ్రహిశ్చంద్రయువోదిత. అయోధ్యలో విహరిస్తున్న రామచంద్రమూర్తి యొక్క దివ్య దర్శనం మనకు లభించింది. అటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన్ని కొలుచుకున్నారు పరివారమంతా. రాముడు అయోధ్యని పాలిస్తున్న సమయంలో త్రేతాయాం వర్తమానాయాం కాల కృతసమోభవత్. రామచంద్రమూర్తి పాలిస్తున్నప్పుడు త్రేతాయుగం వెళ్ళిపోయిందిటండి. ద్వాపరయుగం రాలే, కృతయుగం అయిపోయింది. మొత్తం ఇక్కడ కృతయుగం అయిపోయింది. రామే రాజని ధర్మజ్ఞే సర్వభూత సుఖావహే. సర్వభూతములకు సుఖం కలిగించేటువంటి రామచంద్రమూర్తి పాలన చేస్తూ ఉన్నప్పుడు త్రేతాయుగం కృతయుగమైంది. ఆ సమయంలో వనాని నద్యో గిరయో వర్షాని ద్వీపసింధవ సర్వే కామధుగాసన్ ప్రజానాం భరతర్షభ. భరతర్షభ వనములు, నదులు, పర్వతాలు, ద్వీపాలు, అదేవిధంగా సముద్రాలు అన్నీ కూడా ప్రజలకు ఏం కావాలంటే అవి ఇస్తున్నాయి రామచంద్రమూర్తి పాలనలో. సర్వే కామదుఘా ఆసన్, అన్ని కామధేనువుల వలె ప్రజలకు ఏది కావాలంటే అది ఇస్తున్నది. నాధివ్యాధి జరాగ్లాని దుఃఖశోక భయక్లమా మృత్యుశ్చ అనిచ్చతాం నాసీత్ రామే రాజన్యధోక్షజే. రామచంద్రమూర్తి అధోక్షజుడైన రామచంద్రమూర్తి పాలన చేస్తూ ఉంటే ప్రజలకి ఆదివ్యాధులు లేవు, ముసలితనము లేదు, మానసిక వేదన లేదు, శారీరక దుఃఖాలు లేవు, మానసిక శోకాలు లేవు, భయాలు లేవు, శ్రమలు లేవు. ఇష్టం లేదు అంటే మృత్యువు కూడా రావట్లేదు అన్నాడు. ఎంత రమ్యమైన విషయం ఇక్కడ. మృత్యుశ్చ అనిచ్చతాం నాసీత్ రామే రాజన్యధోక్షజే. అటువంటి వాడు రాముడనగా శుచిస్వరూపుడయ్యా అన్నాడు. ఎవడు అధర్మపు వాసన ఇసుమంత కూడా లేదో, ఎవడి యందు ధర్మము మాత్రమే నిలబడి ఉందో అటువంటి విష్ణుతేజము శుచిస్వరూపము. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి స్వధర్మం గృహమేధీయం శిక్షయన్ స్వయమాచరన్. రామచంద్రమూర్తి ఏం చేశాడయ్యా అంటే స్వధర్మాన్ని తాను ఆచరిస్తూ ఇతరులకి నేర్పింపజేసి వాళ్ళని శిక్షింపజేశాడు, శిక్షణనిచ్చాడు. అది వాళ్ళని అందరూ నేర్పరులను చేశాడు. అది రామావతారం యొక్క ప్రయోజనం. అది ఎంత చక్కగా చెప్పాడు. స్వధర్మం శిక్షయన్ స్వయమాచరన్. స్వధర్మాన్ని తను ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేశాడు. అదే రామచంద్రమూర్తి అవతారం యొక్క లక్షణం.
ప్రేమ్నా అనువృత్యా శీలేన ప్రశ్రయావనతా సతి ధియా హ్రియా చ భావజ్ఞా భర్తు సీతాహరన్మనః. ఆ తర్వాత తల్లి సీతమ్మ, ఆ తల్లి రామచంద్రమూర్తిని అనుసరిస్తూ రామునితో సమానమైనటువంటి శీలము హృదయము కలిగినటువంటి తల్లి, జ్ఞానము లజ్జ మొదలైన గుణములతో శోభిల్లుతున్నటువంటి ఆ తల్లి సీతమ్మ. తదీయం ధనమానీయ సర్వం రాజ్ఞే న్యవేదయత్ శత్రుఘ్నశ్చ. అంతేకాదు, శత్రుఘ్నుడు భరతుడు కూడా రాముడు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఆయన చేత నియమితమైన ప్రాంతముల యందు తాము పాలిస్తూ విస్తరింపజేశారు వాటన్నిటినీ. అటువంటి రాముని యొక్క ఆ చరిత్ర చాలా దివ్యమైనది. రామచంద్రమూర్తి లోకరక్షణార్థమై రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక నెపంతో అవతార పరిసమాప్తి చెయ్యాలి గనక సీతాదేవి ఎప్పుడైతే భూ వివరమలో ప్రవేశించిందో అప్పుడు దుఃఖితుడైనప్పటికీ తనని తాను నిగ్రహించుకున్నాడు. ఆ దుఃఖాన్ని తట్టుకోవడం కష్టమైంది. సీతా విరహాన్ని తట్టుకోలేకపోయాడు ఆయన. పైగా తల్లి ఎలా ప్రవేశించింది భూ వివరంలో అంటే, ధ్యాయంతి రామచరణౌ వివరం ప్రవివేశహి. ఆ తల్లి రామచరణాలను ధ్యానిస్తూ తాను అవతారాన్ని పరిసమాప్తి చేసుకుని తన దివ్యధామానికి చేరుకోగానే తచ్చుత్వా భగవాన్ రామో రుంధన్నపి ధియాశుచ స్మరం స్తస్యా గుణాంస్తాస్తాన్ నాశక్నో ద్రోద్ధుమీశ్వర. అంత ఈశ్వరుడు కూడా దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడంటే సీతమ్మ గొప్పతనం అలాంటిది. అలాంటి దుఃఖితుడై ఆ తర్వాత మహానుభావుడు పూర్ణ బ్రహ్మచర్యంతో మొత్తం 13,000 సంవత్సరాలు ఆ మహానుభావుడు అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టకుండా రాజ్యధర్మం చేశాడు అన్నాడు ఇక్కడ. అంటే గృహమేదికి అగ్నిహోత్ర కృత్యం ప్రధానం కనుక తత ఊర్ధ్వం బ్రహ్మచర్యం ధారయన్న జుహోత్ప్రభు 13,000 అగ్నిహోత్రం అఖండితం. ఇది భాగవతం లెక్క, దాన్ని మనం స్వీకరించాలి ఇక్కడ. అలా స్వామి ఆచరించాడు. ఇక్కడ ఇంతకాలాన్ని తట్టుకోలేకపోతే బహుకాలం వరకు తృప్తిపడితే చాలు. ఇక్కడ అలాగే రీసెర్చ్ స్కాలర్స్ ఇంత నెంబర్స్ తట్టుకోలేరు వాళ్ళు ఇక్కడ. అందుకు మనం ఇది చెప్తే చాలు. అక్కడ 11,000 చెప్పారు కదండి రామాయణంలో, ఇక్కడెంత చెప్పాడంటే అది ఆ లెక్క అక్కడ, ఈ లెక్క ఇక్కడంతే. ఇక్కడ స్మరతాం హృది విన్యస్యా విద్ధం దండక కంటకై స్వపాద పల్లవన్ రామ ఆత్మజ్యోతిరగాత్తత. ఎంత చక్కగా చెప్పాడు. దండకారణ్యపు ముళ్ళు గుచ్చుకున్న ఆ పాదాలు, లోకాల్ని ఉద్ధరించిన పాదాలు, తాను ధరించిన పాదుకులకే పట్టం కట్టించిన పాదాలు భక్తులు హృదయాల్లో విడిచిపెట్టి ఆయన పరంధామానికి వెళ్ళిపోయాడయ్యా. రామచంద్రమూర్తి వెళ్ళడం స్మరతాం హృది విన్యస్య, స్మరించేవారి హృదయంలో పెట్టేసి విద్ధం దండక కంటకై స్వపాద పల్లవం రామ ఆత్మజ్యోతిరగాత్తత. నేదం యశో రఘుపతేశ్వరయాత్నయాత్త లీలాతనో అధిక సామ్య విముక్తధామ్న రక్షోవధో జలది బంధనమస్త్రపూగై కిం తస్య శత్రుహననే కపయః సహాయా. సురయాజ్ఞయా ఆత్తలీలాతనోహో, దేవతలు ప్రార్థన మేరకు లీలాతనువు ధరించి వచ్చినటువంటి నారాయణ బ్రహ్మము రాముడై అవతరించాడు. ఆయనకు అధికము కానీ సమానము కానీ మరొకటి లేదు సుమా. రామచంద్రమూర్తితో సమానుడు లేడు, రామచంద్రుని కంటే అధికుడు లేడు. రామచంద్రుడు పరిపూర్ణుడు. ఆయన రాక్షసులను సంహరించడం, సేతుబంధనం చేయడం, అస్త్రప్రయోగం చేయడం ఇవి ఆయనకి పెద్ద విషయాలేం కావు. ఆయన లీలగా చేసినవే తప్ప ఆయనకి వీటి అవసరం లేదు. అంతెందుకయ్యా పరీక్షిత్తు, కింతస్య శత్రుహననే కపయ సహాయ. ఆయనకు కపురు సహాయం ఎందుకు చెప్పు, అదంతా లీల మాత్రమే. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అమల చరిత్ర సత్పురుషులు గానం చేస్తూనే ఉంటారు. ఆ గానం వల్ల తరించిపోతూనే ఉంటారయ్యా. యస్యామలం నృపసదస్సు యశోధునాపి గాయంత్యఘఘ్నమృషయో దిగిభేంద్ర పట్టం. రామచరిత్ర దిగిభేంద్ర పట్టం, దిగంతాలకు వెళ్ళి దిగ్గజాలను తాకుతూ వాటికి ఆభరణంలో చుట్టేస్తుంది రామచరిత్ర. అంటే రామకీర్తి దిగంతాల్లో వ్యాపించి ఉన్నది. అందుకే నేటికి కూడా గొప్ప గొప్ప సభల్లో దీన్ని గానం చేస్తారు. గానం చేస్తే ఫలితం ఏంటి? అగఘ్నం. ఉత్తమ మానవులే కాదు, ఋషయ వాళ్ళు. తం నాకపాల వసుపాల కిరీట జుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపజ్యే. తం నాకపాల వసుపాల కిరీట జుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపజ్యే. దేవతలు, యోగులు, మహర్షులు అందరూ నమస్కరించేటటువంటి ఆ పాదపద్మాలను నేను శరణు వేడుతున్నాను. అంతేకాదు పరీక్షిత్తు,
రాముడు ఎంత దయామయుడంటే తన అవతారంలో ఆయన ఎవరిని తాకాడో, ఎవరిని చూశాడో, ఎవరితో మాట్లాడాడో, ఎవరితో సహవాసం చేశారో వారందరికీ సద్గతినిచ్చాడయ్యా స్వామి. ఇక్కడ అది రామావతారం యొక్క తన తాకిన తన పరిధిలో వచ్చిన వారందరికీ ముక్తినిచ్చినవాడు రామచంద్రమూర్తి, ముక్తి ప్రదాత. సయే స్పృష్టోభిదృష్టో వా సంశిష్టోనుగతోపి వా కోసలాస్తే యయుస్థానం ఎత్ర గచ్చంతి యోగిన. యోగులందరూ ఏ పరమపదాన్ని చేరతారో ఆ పరమపదాన్ని చేరుకున్నారు. రామ స్పర్శ పొందినవారు, రాముని చేత చూడబడినవారు, రాముని మాట విన్నవారు, అదేవిధంగా రామునితో సహవాసము చేసినవారు, రామును అనుసరించినవారు. ఇందులో చివరిది పట్టుకుందాం, అదొక్కటే ఇప్పుడు చేతనవుతుంది. రాముని అనుసరించుట, మన మనస్సు ఆయన గాథలను అనుసరిస్తూ వెళితే వాళ్ళు పొందిన గతి మనము పొందుతాము అనే మాట ఇక్కడ చెప్తూ, పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ అనుశంసపరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. ఒకటే మాట, రామకథ వింటే ఏమొస్తుంది? కర్మబంధములు తొలగి మోక్షం లభిస్తుంది. మోక్షమిచ్చేదే రామకథ. అందుకే ఎవరైతే తమ చెవులతో ధరిస్తారో అటువంటి వారు అధర్మభావములు వదిలిన వారై పరమాత్మని పొందుతారు. ఇది రామచరిత్రయ్య. ఆదిదేవుడైన ఆ రామచంద్రునికి అబ్దిగట్టుటెంత, అమరకోటి చంపుటెంత, కపుల సాహాయ్యమది ఎంత, సురుల కొరకు క్రీడ చూపేగాక. వసుడుగ మృక్యదన్, ఆయనకి లొంగిపోయి నమస్కరిస్తున్నాను, రాముడికి వసుణ్ణి నమస్కరిస్తున్నాను. వసుడుగ మృక్యదన్ లవణవార్తి విజృంభణతా నివర్తికిన్, దశదిగధీశ మౌలిమణి దర్పణ మండిత దివ్య కీర్తికిన్, దశశతభానుమూర్తికి సుధారుచి భాషికి సాధుపోషికిన్, దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ పొరిగొన్న జట్టికిన్, వసుడుగ మృక్యదన్ నల్లనివాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు, మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు, కడు విప్పగు వక్షమువాడు, మేలు పైజల్లెడివాడు, నిక్కిన భుజంబులు వాడు, యశంబు దిక్కులంజల్లెడివాడునైన రఘుసత్తముడీవుతమాకభీష్టముల్, రఘుసత్తముడీవుతమాకభీష్టముల్. రామచంద్రుకూడి రాకల పోకల కదిసి తిరుగువారు, కన్నవారు అంటికొన్నవారు, ఆ కోసల ప్రజలు అరిగి రాది ఆదియోగుల అరుగుగతికి అరిగిరి. ఆదియోగులు అరుగుగతికి అరిగిరయ్యా రామచంద్రమూర్తి యొక్క పరిధిలో ఉన్నటువంటి వారు అని రామచంద్రమూర్తి యొక్క దివ్య చరిత్రను చెప్పి తదనంతర చరిత్రలు కూడా వివరిస్తూ, అటువంటి ఆ వంశంలో మహానుభావుడైన ఒక మహాత్ముడు పుట్టాడయ్యా. ఆయన చరిత్ర వింటే చాలు ధన్యమవుతాం. అతడు సంకృతి అనేటువంటి రాజుకి ఇద్దరు పుత్రుడున్నారు. గురుశ్చ రంతిదేవశ్చ సంకృతి పాండునందన, రంతిదేవస్య ఏష ఇహాముత్రచ గీయతే. ఎలాంటి ఉత్తమ చక్రవర్తుల చరిత్రలు చూడండి. గురువు రంతిదేవుడని సంకృతికి ఇద్దరు పుత్రులున్నారు. రంతిదేవుని చరిత్ర ఇహలోక పరలోకాల్లో కీర్తించబడుతోంది. అటువంటి మహానుభావులు ఎంతమంది త్యాగులు చూడండి ఇక్కడ. ఆ మహానుభావుడికి అనుకోకుండా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల బోరునంత ధనం లభించింది. తన అవసరానికి మించిన ధర్మం లభిస్తే దానం చేయడమే. ఇది దానగుణం ఎంత వితరణ గుణం అయిపోయిందంటే, భోగముల మీద దృష్టి లేని వాడై రాజ్యధర్మానికి అంత అవసరమో అంత పెట్టుకుంటూ పాలన చేసిన వాడే తనదైన ప్రతిద్రవ్యం దానం చేశాడు. ఆ దానం చేసేటప్పుడు హరిబుద్ధితో దానం చేశాడు, విష్ణు బుద్ధితో చేసిన కర్మ. వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షత నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదత. ఇంత దానం వల్ల ఏమయ్యాడంటే ఏమీ లేనివాడు అయ్యాడు, కుటుంబంతో సహా దరిద్రుడయ్యాడు. ఆహారం దొరకలేదు, మహాత్ములకి పరీక్షలు. ఆహారం లేనివాడి అడవిలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారి ఎలాగో దొరికింది, ఒక అద్భుతమైన భోజనం దొరికింది ఆయనకి పూర్వపుణ్య విశేషం చేత. తస్మై సంవ్యభజోత్సన్న, అది కూడా ఎలాంటిది దొరికింది అంటే పదార్థాలు వర్ణిస్తాడు ఇక్కడ. అతి రమ్యమైన వివిధ భుజ్యములైనటువంటి మధుర పదార్థాలతో భోజనం లభించింది. ఆయన కూర్చున్నాడు పుచ్చుకుందామని, కానీ లోపలికి విప్రోత్తముడు వచ్చాడు. వెంటనే అయ్యో మహాత్ముడు వచ్చాడని ముందు ఆయన భోజనం పెట్టాడండి, కొంత భాగం ఆయనకి ఇచ్చాడు. తస్మై సంవ్యభజోత్సవన్నం ఆదృత్య శ్రద్ధయాన్విత. పైగా తింటున్నప్పుడు వీడొచ్చాడు అనుకోకుండా ఆదరంగా శ్రద్ధగా విష్ణువు నాకు అవకాశం ఇచ్చాడు. హరిం సర్వత్ర సంపశ్యన్. ఇతడి స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే అందరిలో విష్ణువు ఉన్నాడని భావంకి వెళ్ళిపోయాడండి, ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇటువంటి వాడి చరిత్ర మనం చెప్తున్నాం ఇక్కడ. త్యాగం అంటే అది మనకు ఆదర్శం కావాలి ఇక్కడ. తాను వండుకుని తన భోగం తాను అనుభవించడాన్ని భారతీయ సంస్కృతి అసహ్యించుకుంటుంది, తెలుసుకోండి ఇక్కడ. తే అగం భుంజతే మూఢాహ ఏ పచన్ చాత్మకారణాత్ అన్నాడు మహానుభావుడు గీతాచార్యుడు.
తన కోసం తాను వండుకు తినేవాడు పాపాత్ముడు. అది మన తిండి మనం వండుకుని మన క్యారేజీల్లో మనం సర్దుకుని భోజనాలు చేసి వచ్చి అమ్మయ్య అని టీవీ చూసుకుని గొప్ప సార్థక జీవితం గడుపుతున్నా అనుకుంటే అంతకంటే పాప జీవితం మరొకట్లేదు. తెలుసుకోండి, 10 మందికి పెట్టడే నేర్చుకోవాలి. ఆ పెట్టడే ఎలాగో చూడండి. దొరక్క దొరికిన భోజనం, ఆకలి దప్పికలతో బాధపడుతున్న స్థితిలో దొరికిన భోజనాన్ని అత్యంత ప్రేమగా పెట్టాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే 4వ వాడు వచ్చేట, శూద్రుడు. అంటే ఇక్కడ వర్ణముల్లో ఎక్కువ తక్కువ లేవని చెప్పడం, అందరిలో విష్ణువుని చూసేవాడు ఆయన. అందుకే హరిం సర్వత్ర సంపశ్యన్. మళ్ళీ తిందామనుకునేటప్పటికల్లా రాగానే ఆయనకి కొంత భాగం ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ఒక ఆయన వచ్చేట, చుట్టూ కుక్కలు వేసుకుని వచ్చాడు ఆయన. ఆయనకి కుక్కలకు కూడా పెట్టాడండి. ఇంకా లేదు భోజనం, నీరుంది, అది పుచ్చుకుందామంటే ఒక కషాయి వాడు వచ్చాడు అక్కడికి. వచ్చి దాహం వేస్తోందయ్యా నాకు నీరివ్వా అని అడిగాడండి. కషాయి వాడు వచ్చి అడిగితే తస్యతాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం. మొట్టమొదటి వచ్చిన విప్రుడికి ఎంత ఆధారంగా పెట్టాడో చివరికి వచ్చిన కషాయి వాడికి నీరు కూడా అంతే ఆధారంగా ఇచ్చాడు. ఇది భారతీయ సంస్కృతి. తెలుసుకోండి, ఇక్కడ ఎవరి పనులు వారివి, ఎవరి బాధ్యతలు వారివి, ఎవరి మర్యాదలు వారివే, కానీ ఒకరిని తక్కువ చేయడం ఎప్పుడూ కూడదు. ఇది బాగా తెలుసుకోవాల్సినది ఇక్కడ. అది భారతీయ సంస్కృతి. ఇంత విశాలమైన సంస్కృతికి మధ్యలో వచ్చినటువంటి కొన్ని దుష్టుల వల్ల భిన్నాభిప్రాయాలు ఏర్పడి ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం వచ్చిందే తప్ప అసలైన ఋషి హృదయంలో అవి లేవు. ఎవరి మర్యాదలు వారు పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడమే అచ్చమైన హిందూ మతం. అది దీని యొక్క కథ. రంతిదేవుని చరిత్ర అందుకు ప్రధానం. హాయిగా ఇదెందుకంటే చెప్పడం, ఏకంగా వెళ్ళిపోవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఎలాంటి మహాత్ముల్ని నిన్న మనం బలిచక్రవర్తి దగ్గర చెప్పుకున్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నవాడి కథ చెప్పుకుంటున్నాం, అన్నీ దాచుకున్నవాడి కథ చెప్పట్లేదు. చివరికి నోటికందిన కూడిని కూడా అందరికీ పంచి ఆనందించిన వాడి చరిత్ర చెప్పుకుంటున్నాం. నేను తింటే ఏమొచ్చింది, నా కడుపు నిండింది, వాళ్ళల్లోనూ విష్ణువు తిన్నాడని ఆనందంగా ఇచ్చాడు. తస్యతాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం కృపయా భృష సంతప్త ఇదమాహమృతం వచ. తీసుకోవయ్యా అని ఇచ్చాడు. వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పటికీ వరుసగా మనకి 4 కనబడ్డారు. ఆ 4 ఒక్కసారి అసలు రూపాలతో కనబడ్డారు. బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రులు దర్శనమిచ్చారండి ఇక్కడ. వాళ్ళు ఆ రూపాలతో వచ్చి కనబడగానే ఆయన చాలా సంతోషం. నీకేం కావాలంటే ఆయన చెప్తున్న విషయం చూడండి. నకామయేహం గతిమీశ్వరాత్పరామష్టర్ధియుక్తామపునర్భవం వా ఆర్తిం ప్రపద్యేఖిల దేహభాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖా. ఎంత గట్టి భావము చూసారా. దీని భావం ఏంటంటే, నాకేం అక్కర్లేదయ్యా, అష్టసిద్ధులు అక్కర్లేదు, మళ్ళీ జన్మరాహిత్యం కూడా అక్కర్లేదు, నాకు ప్రపంచంలో ఉన్న దుఃఖమంతా నాకు ఇచ్చేసేయి అన్నాడు ఇక్కడ. చూసారా, అడిగే దమ్ముండద్దు. ప్రపంచంలో అందరి దుఃఖం నాకు ఇచ్చేసేయి, నేను అనుభవిస్తా. ఏ ఒక్కడు దుఃఖపడకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి. ఇదొక్కటి నెరవేర్చవయ్యా. ఎంత అద్భుతం అండి ఇక్కడ. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, భారతీయ ఋషి యొక్క అద్భుతవాణి. అంతేగాని సేవ పేరుతో వచ్చి నువ్వు నా ధర్మంలోకి మారేవా నిన్ను రక్షిస్తాను, లేకపోతే ఏదైనా చేస్తానడం కాదు. నువ్వు ఏ ధర్మంలో ఉండు నాకు అనవసరం, ప్రతి వాళ్ళు పరమాత్మ ఉన్నాడు గనక అందరూ బాగుండాలని కోరుకునేటువంటి సంస్కృతి మనది. లోకా సమస్తా సుఖినో భవంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఏదే భావం. ఇదండి భారతీయత. మనల్ని మనం గిరిగేసేసుకుని పనికిమాలినటువంటి పద్ధతులు పెట్టేసుకుని ఇదే హిందూ మతం అనుకుంటున్నాం. ఎంత విశాలమైన చూడండి ఇక్కడ. ఇంతకంటే ఎవడ అనగలడు. ఆర్తిం ప్రపద్యేఖిల దేహ భాజాం, అఖిల దేహ భాజాం ఆర్తిం. సర్వజీవుల యొక్క ఆర్తి నాకు ఇచ్చేసాయి, ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలి, ఇది అన్నాడు. అలా అంటే దుఃఖం ఇచ్చాడా? ఎంత కోరుకున్నందుకు ఇది ముక్తినిచ్చాడండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది అందుకే ప్రపంచక్షేమం కోరేవాడి క్షేమాన్ని భగవంతుడు ఇస్తాడు ఇక్కడ. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయా పుల్కసాయా దధీరో నిసర్గకరుణో నృప. నిసర్గకరుణ దయ అంటే స్వామి కపిలగీతలో చెప్పాడు కదా, సర్వభూతగ్రామ నివాసినైన నన్ను విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధిస్తే నేనేమి సంతోషించను. అలాగని విగ్రహారాధన వద్దం లేదు. విగ్రహాలను ఆరాధించిన సర్వభూతముల యందున్న నన్ను ఆరాధించిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకు ఆ 3 కనబడగానే వారికి నమస్కరించి సవై తేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ. ఏమడుగుతాడు? నిస్సంగుడై, ఏ స్పృహ లేనివాడై, అంటే లౌకిక విషయముల యందు మనస్సు లేనివాడై, వాసుదేవే భగవతి భక్త్యాచక్రే మనఃపరం. భక్తితో భగవానుడైన వాసుదేవుని యందే మనస్సు నిలిపి ఈశ్వరాలంబనమై నిలిచిపోయాడు గనక మాయా గుణమయీ, గుణమయమైన మాయని
మేల్కొన్నవాడు కలని విడిచిపెట్టినట్లు విడిచిపెట్టాడు. గొప్ప మాట చెప్పాడు. ఆ విధంగా తరించిపోయాడు. అటువంటి మహాత్ముడైన రంతిదేవుని చరిత్రను ఎవరు అనుసంధానం చేస్తారో వారు నారాయణ పరాయణులు అవుతారు. అందుకు మనం చెప్పుకున్నాం ఇక్కడ తత్ర సంగానుభావేన రంతిదేవానువర్తిన అభవన్ యోగిన సర్వే నారాయణ పరాయణ. ఆయన అనుసరించిన వారు ఆ కాలంలోనే నారాయణ పరాయణులు అయిపోయారు. ఆయన కథను అనుసరించిన వారు ఏ కాలంలో అయినైనా నారాయణ పరాయణులు అవుతారు నాయన అని చెప్తూ తర్వాత రాజవంశ వృత్తాంతములన్నీ వివరిస్తున్నాడు. ఆ వివరిస్తున్నప్పుడు క్రమంగా చంద్రవంశం ఉద్భవించింది. దాని నుంచి వస్తున్నటువంటి వారిలో దేవకుడు ఉగ్రసేనుడు అని ఇద్దరు ఉన్నారు. ఆ దేవకునికి పుత్రుడు దేవలుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనేవారు కలిగారు. అదేవిధంగా ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అని కుమార్తెలు కూడా కలిగారు. అటువంటి ఆ దేవకీదేవి వసుదేవుని చేపట్టింది నాయన అని అన్న వెంటనే అక్కడికి చెప్పి ఆపాడు. ఆపగానే ఆనందపరవశుడై సరిగ్గా వచ్చాం. ఇప్పటి వరకు నువ్వు తెలిపితివి సోమసూర్యుల కుల విస్తారంబు. సూర్యవంశ చంద్రవంశరాజుల చరిత్ర చెప్పావు. ఒక్కొక్క రాజు వాళ్ళ గొప్పతనం చెప్పావు. మాటల సందర్భంలో ఆ వసుదేవుడు ఎవరు, ఆయనకు పుట్టిన వాళ్ళు ఎవరు మొత్తం చెప్పేశావు. మొత్తం నాకు అది చాలదు. ఇప్పటి వరకు మొదటి నుంచి ఏ పరమాత్మ కథని అక్కడ 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 చెప్తూ వచ్చావో అది మాత్రమే చెప్పవయ్యా. నాకు అది వినాలనే తపనతో నేనున్నాను. పైగా మా యమ్మ కుక్షి గురుసత సాయక పీడితుడనైన జడు నన్ను కౌంతేయ గురుకులము మొదలగా ఆ యుత్తముడు అత్తచక్రుడై రక్షించి మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు వచ్చి నన్ను కాపాడాడయ్యా స్వామి. అంతేకాదు మా వారు అందరినీ కాపాడాడు. మా వాడైనా మా పెద్దలు మును వేల్పులు నోపని భీష్మాది కురుకులోత్తమ సేనాకూపారము. మా పెద్దలు భీష్మద్రోణాదులతో కూడుకున్న మహాకౌరవ సేనా సముద్రాన్ని ఎవడి సాయంతో సులభంగా దాటేశారో ఆ పరమాత్మ యొక్క కథని చెప్పవయ్యా. ఎందుకంటే ప్రపంచం మీద విరక్తి పొందిన వాళ్ళు కూడా ఆ కథపై మాత్రం రక్తి కలిగి ఉంటారు. వారికి ఎప్పుడు విరక్తి కలగదు. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. విరక్తులు కూడా రక్తిగా వినే కృష్ణ కథ అయ్యా అది. కేవలం పశువులు చంపుకు బతికే వాళ్ళు మాత్రమే ఇంకా చాలు అంటారు. బుద్ధి, మనస్సు, చెవులు పనిచేసేవాళ్ళు తనివి తీరదని వింటూ ఉంటారు. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూత భావన కృతవాన్ యాని విశ్వాత్మా తాని నోవద విస్తరాత్. ఆ భగవానుడు, ఆ పూర్ణ బ్రహ్మము, ఆ పరమాత్మ, ఆ నారాయణుడు సాక్షాత్ భగవానుడై అవతరించి యదువంశంలో చేసిన లీలల్ని నాకు విస్తారంగా చెప్పవయ్యా. ఎందుకంటే 7 రోజులు నేను అన్నం తినలే, నీరు తాగలే, అయినా ఆరోగ్యంగా ఉన్నానంటే నీ ముఖం నుంచి వస్తున్న హరికథామృతపాన మహిమ ఇది. నైషాతి దుస్సహ క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే త్యక్త ఉదకం అయినప్పటికీ నా బాధతే, బాధే లేదు. ఎందుకు? పిబంతం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతం అనగానే ఇప్పటికి నీ భాగ్యం పండిందిరా నాయన అన్నాడండి. ఎందుకంటే ఇంకా నాకు కృష్ణుడే అని అన్నీ విడిచిపెట్టి బుద్ధిని నిశ్చయాత్మకం చెయ్యగలిగావు. అది పుట్టింది. ఇప్పుడు నీకు కృష్ణ కథ వినడానికి అర్హత వచ్చింది ఇక్కడ సంపూర్ణంగా. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీ రతి. అద్భుతమైన శ్లోకం అండి ఇక్కడ. ఈ శ్లోకం కృష్ణ కథ వినడానికి అర్హతలు 2 చెప్పింది ఇక్కడ. ఒకటి సమ్యక్ వ్యవసితా బుద్ధి. గజేంద్ర మోక్షం విన్నారా? అందుకు ఇప్పుడు తెలిసింది కదా, ముందు ఘట్టాలు ఎందుకు అవసరమో ఇందుకు అవసరం. సమ్యక్ వ్యవసిత ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది. గజేంద్రుడి దగ్గర చెప్పుకున్నాం. సమ్యక్ వ్యవసిత, సంపూర్ణమైన నిశ్చయాత్మకమైన బుద్ధి నీకిప్పుడు ఏర్పడింది. అది ఎలా చెప్పగలవు అంటే వాసుదేవుని కథపై నీకు నైష్ఠికీ రతి ఏర్పడింది. రతి అంటే ఆసక్తి. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కృష్ణుడు కదా, చాలా బాగుంది. కానీ ఈ లోపల అక్కడైతే బిజినెస్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాను అనుకోవద్దండి. ఇక్కడే వీడే అనుకుంటాడు, వాడు వెళ్ళిపోతే వీడు తరించడానికి రావాలే కానీ విష్ణు కథ విధంలేదు ఏమనుకోవద్దని ఇంకోటిది చెప్పకూడదు. విష్ణువుతో చెప్పుకోవాలి, తన బతుక్కు తాను చెప్పుకోవాలి, తన ఆత్మకి తాను చెప్పుకోవాలి. ఏమనుకోకే నిన్ను తరింపజేయకుండా ఉంచేసానని.
ఇంతలోకి చెప్పుకోవాలండి ఇక్కడ. యజ్జాత నైష్ఠికీ రతి, నిష్ఠ కలిగిన రతి. నిష్ఠ చెక్కు చెదరకుండా ఉండే రతి. రతి అనే శబ్దం తీవ్రాసక్తికి సరిగ్గా. నీకు సమ్యక్ వ్యవసిత బుద్ధి, నైష్ఠికీ రతి రెండు ఏర్పడ్డాయి. దేనిపై? వాసుదేవ కథ. వాసుదేవ కథ యందు యజ్జాత నైష్ఠికీ రతికి. అంతేకాదు, నాకు కృష్ణ కథ చెప్పు అని అడిగితే చెప్తాను అని అంటే ఈ రెండు ఏర్పాటు చేస్తే వాళ్ళు ముగ్గురికి గంగా స్నాన ఫలితం లభిస్తుందయ్యా అన్నాడు. ఎంత అందమైన మాట. అందుకే వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. తత్పాద సలిలం యథా. విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పుమనుచు వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రష్టము విష్ణుపదీ జలము భంగి విమలుల జేయన్. గంగా స్నానం 21 రోజులు గంగా స్నాన ఫలం. యమునా తీర విహారి కథాగంగలో మునిగి ధరించే భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తున్నది ఇక్కడ. అటువంటి దివ్యమైన వాసుదేవుని కథ, కృష్ణ కథ. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏ భగవత్తత్వం అర్థం చేసుకోవడానికి తత్పూర్వావతారముల తత్వములంతా మనస్సుకు పట్టాలో అది పట్టడం వల్ల మనస్సు ఒకానొక ఏకోన్ముఖమైనటువంటి సమ్యగ్వ్యవసితా బుద్ధిని పొందుతుందో. ఎందుకంటే ఒక సూదిలోకి దారం వెళ్ళడానికి దాని ముందు మనం షార్పెన్ చేస్తాం, పదును చేస్తాం. అలాగే చిత్తాన్ని అంత ఏకాగ్రంగా పెడితే అత్యంత సూక్ష్మమైన కృష్ణతత్వంలోకి ప్రవేశించగలం. 9 స్కంధముల కథా విశేషం నీకు ఇప్పటికీ అటువంటి నైష్ఠికీరతని కలిగించింది. పరీక్షిత్తంతటి మహానుభావుడికి ఒకానొక చిత్త సంస్కారం ఏర్పడితే కానీ కృష్ణతథాతత్వ ప్రవేశం కాలేదు అంటే ఎంత లోతైనది, ఎంత మధురమైనది, ఎంత దివ్యమైనది, ఎంత విస్తారమైనది. శ్రవణ మాత్రం చేతనే తరింపజేయగలిగే తత్వభరితమైన కృష్ణకథ. ఆనందపరుషుడయ్యాడు సుఖయోగీంద్రుడు. చెప్పబోతున్నాడు కృష్ణకథ. మన భాగ్యవశాత్తు దశమస్కందం ప్రారంభమైపోయింది. వాళ్ళ దశమస్కందం ప్రారంభ భాగం చెప్పుకున్నాం. రేపు కృష్ణ జనన గాథ.